యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం నుంచి 33వ వచనం ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనందరం కలిసి ధ్యానిద్దాం. పోయిన వారం 30వ అధ్యాయం 1వ వచనం నుంచి 18 వరకు మనం ధ్యానించాం. 18 నుంచి 33 వరకు ఈ మొదటి భాగంలో, ఈ 30వ అధ్యాయం 2 భాగాలు. మొదటి వచనం నుంచి 18 వరకు ఏంటి అంటే, మనుషులను నమ్ముకున్నప్పుడు ఎలా సిగ్గుపరచబడతాం, ఎలా తీర్పుని కొని తెచ్చుకుంటాం. యూదులు ఐగుప్తీయులను నమ్ముకున్నప్పుడు ఎలా సిగ్గుపరచబడ్డారు, ఎలా వారి మీదకి ఉగ్రత వచ్చింది అన్నది మొదటి వచనం నుంచి 18 వచనం వరకు లేఖన భాగం. ఈ 18 నుంచి 33 వరకు ఏంటి అంటే, దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఎలా ఘనపరచబడతాం, ఎలా మార్గనిర్దేశం జరుగుతుంది మనకి, ఎలా శత్రువులు మన చేతిలో ఓడించబడతారు లేదా దేవుని చేతిలో ఓడిపోతారు, విజయం వస్తుంది అన్నది 18 నుంచి 33. మొదటి వచనం నుంచి 18 వరకు మనుషులను నమ్ముకున్నప్పుడు ఎలా మనం సిగ్గుపరచబడతాం, ఎలా ఓడిపోతాం, ఎలా దేవుని తీర్పుకు లోనవుతాం అన్నది. 18 నుంచి 33 వరకు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఎలా దేవుడు మనల్ని సమకూరుస్తాడు, ఎలా విజయాన్ని ఇస్తాడు, ఎలా శత్రువులు ఓడిపోతారు, ఎలా ఘనపరచబడతాం, ఎలా బోధించబడతాం అనేటువంటిది ఈ 2వ భాగం. 31వ అధ్యాయం కూడా ఈ అధ్యాయాన్ని కొనసాగింపే, అది 2వ భాగంలో మనం చూద్దాం. 18వ వచనం, కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. కావున మీ యందు దయ చూపాలని. ఎవరికి దయ చూపించడం? దయ చూపించడం ఎవరికి? దేవుని వదిలిపెట్టి మనుషులను ఆశ్రయిస్తున్నటువంటి అవిధేయుల పట్ల, భక్తిహీనుల పట్ల దేవుడు ఏమంటున్నాడు? మీ యందు దయ చూపించాలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఎవరికి దయ చూపించాలి? విధేయులకి. ఎవరికి కరుణ చూపించాలి? భక్తిపరులకి, నీతిమంతులకి. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, అవిధేయులకి దయ చూపించాలంటున్నాడు, భక్తిహీనులకి కరుణ చూపించాలి అని మాట్లాడుతున్నాడు. ఎందుకని? అది దేవుని లక్షణం. దేవుని లక్షణం. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. యెహోవా న్యాయం తీర్చే దేవుడు. ఆయన కోసం ఎవరైతే కనిపెట్టుకుంటారో, ఐగుప్తీయుల సహాయానికి వెళ్ళకుండా, లేకపోతే ఇతర మనుషుల సహాయానికి వెళ్ళకుండా యెహోవా కోసం ఎవరైతే కనిపెట్టుకుంటారో, ఆయన మా విషయంలో జాలి కలుగజేస్తుంటాడు, మాకు న్యాయం తీరుస్తాడు, మాకు విజయాన్ని ఇస్తాడని ఎవరైతే యెహోవా కోసం కనిపెట్టుకుంటారో వారు ధన్యులు. అయితే యెహోవా దగ్గర నుంచి వచ్చేటువంటి సహాయం అనేది ఆలస్యం కావచ్చు. 18వ వచనం చూడండి, కావున మీ యందు దయ చూపాలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. ఆలస్యం అవుతుంది అంటే ఆయన దయ చూపించడు అని అర్థం కాదు. ఆలస్యం అవుతుందంటే ఆయన స్పందించడు, కనికరించడు, న్యాయం తీర్చడు అని అర్థం కాదు. ఆలస్యం అవుతూ ఉన్నా సరే యెహోవా యందు ఎవరైతే కనిపెట్టుకుంటారో వారు ధన్యులు. ఈ ఆలస్యంలో ఇటు ఐగుప్తుకు పరిగెత్తి, అటు అషూరు పరిగెత్తి, అటు ఇంకొక చోటుకి పరిగెత్తి మనుషులను ఆశ్రయించడం కంటే ఆలస్యమైనా సరే తగిన సమయంలో దేవుడు ఖచ్చితంగా స్పందిస్తాడని యెహోవా కోసం మాత్రమే కనిపెట్టుకునేవారు ధన్యులు అని అంటున్నాడు యెషయా. 19వ వచనం చూడండి, సీయోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రం కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును,
ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఏది ఈ అష్షూరు దండయాత్ర తరువాత అష్షూరు సైన్యాన్ని చూసి ఇక మన దేశంలో ఎవరు మిగలరేమో, అందరినీ ఊడ్చిపడేస్తాడేమో, అష్షూరు సమూలం నాశనం చేస్తాడేమో అని అనుకొని భయపడి ఐగుప్తుకు వెళ్ళి సహాయం కోసం మొర్ర పెడుతున్నటువంటి వారితో ఏం చెప్తున్నాడు అంటే, కాదు, సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉంటుంది, శేషం ఉండనే ఉంటుంది, అష్షూరు సమూల నాశనం చేయలేడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు దేవుడు అంటే, అష్షూరు నాశనం చేయలేడు. నేను ఒకటి నిర్ణయించాను అంటే, సియోనులో ఒక జనం కాపురం ఉండాలని నిర్ణయించాను అంటే, అష్షూరు ఎంత ప్రయత్నం చేసినా దాన్ని మార్చలేడు. కాబట్టి నన్ను నమ్మండి అనేదని చెప్తున్నాడు. ఇదంతా సియోనులో యెరూషలేములోనే ఒక జనం కాపురం ఉండును. జనమా, నీవిక ఏమాత్రం కన్నీళ్లు విడువవు. ఎప్పుడు? నన్ను నమ్ముకుంటే. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. నాకు మొరపెట్టు, నేను నిన్ను కనికరిస్తాను. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. నువ్వు మాట్లాడటం ఆలస్యం, ఆయన వింటాడు. నువ్వు మాట్లాడాలని ఎదురు చూస్తున్నాడు. కానీ వీళ్ళు దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టుకోవట్లే, ఐగుప్తుకు వెళ్ళి మొరపెట్టుకుంటున్నారు. నీవు దేవునితో మాట్లాడి చూడు, సమాధానం ఇస్తాడని చెప్తున్నాడు భక్తుడు ఇక్కడ, యెషయా ఇక్కడ. ఇంతవరకు ఏంటంటే ఐగుప్తును కాదు, నన్ను నమ్ముకోండి అని దేవుడు చెప్తున్నాడు. 20వ వచనం చూడండి. ప్రభువు నీకు క్లేశాన్నపానములనిచ్చును. క్లేశాన్నపానములు, క్లేశము అంటే కష్టము లేదా కరువు, ఉపద్రవం. క్లేశం, క్లేశాన్నపానాలు. క్లేశాన్నపానాలు అంటే కరువులో తినేటువంటి తిండి, కరువులో త్రాగేటువంటి నీళ్ళు. కరువులో తిండి ఎలా తింటాం? కడుపు నిండా తింటావా? ఉపద్రవంలో తిండి ఎలా తింటాం? కడుపు నిండా తింటావా? కడుపు నిండా తినేదానికి ఉండదు. ఎప్పుడు పస్తుగానే ఉంటాం. అలా ప్రభువు నీకు క్లేశాన్నపానాలు ఇస్తాడు. ఉపద్రవంలో ఎలాగైతే భోంచేసావో, కరువులు ఎలాగైతే పానీయం చేసావో, అలాగే క్లేశాన్నపానాలు ఇస్తాడు. ఎందుకు ఇస్తున్నాడు? వీళ్ళు చెప్పిన మాట వినట్లేదు, ఐగుప్తును ఆశ్రయిస్తున్నారు. కాబట్టి క్లేశాన్నపానాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు, నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. నీ బోధకులు దాక్కోరు, నీ బోధకుల్ని కన్నులారా చూస్తావు. ఇది దేవుని దయ. బోధకులు ఉన్నారు అంటే, బోధ జరుగుతుందంటే అది దేవుని దయ. బోధకులు లేరనుకో, అది శాపం. ఇది మీకు అర్థం కావడానికి 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. బోధకులు ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే, నేను ముందు వెళ్తూ ఉన్నప్పుడు మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినపడును. మనం వెళ్తున్నటువంటి త్రోవ ఏంటి? ఏది కుడి, ఏది ఎడమ, ఎడమకు వెళ్ళాలన్నా కుడికి వెళ్ళాలన్నా ఏది త్రోవ అని చెప్పేది ఎవరింతకి? బోధకులు. అంతేనా? దీన్నే నపుంసకుడు అడుగుతాడు ఫిలిప్పుని, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నాకు ఎలాగూ దారి తెలియను అని చెప్పి రథం ఆపు అని చెప్పి తనతో ఎక్కి కూర్చుండు అని బ్రతిమలాడతాడు ఫిలిప్పుని. అపోస్తల కార్యములో 8వ అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగుగా. నపుంసకుడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. మనం ధ్యానిస్తున్న యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. 53వ అధ్యాయాన్ని చదువుతున్నాడు. ఆయన చదువుతూ ఉంటే ఫిలిప్ పరిగెత్తుకొని పోయి, నీవు చదువుతున్నది నీవు గ్రహిస్తున్నావా? చదవడం వేరు,
గ్రహించడం వేరు. 5వ తరగతి పిల్లాడికి మనం బైబిల్ ఇచ్చినా వాడు చదువుతాడు, సరళంగా ఉంది చదువుతాడు. గ్రహించడం చేత కాదు, ఐఏఎస్ ఆఫీసర్కి కూడా చేత కాదు. నేను ఆదికాండం 1వ అధ్యాయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు 4వ రోజున ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను ఎంత కష్టం బైబిల్ గ్రహించడం అన్నది. ఐఏఎస్ ఆఫీసర్కి అర్థం కాదు. చదవడం సులభం, గ్రహించడం చాలా కష్టం. ఐథియోపియుడైన నపుంసకుడు ధనాగారం మీద అధికారి, అంటే ట్రెజరర్. ధనాగారం మీద అధికారి అంటే చాలా తెలివైనడు. కానీ ఆయన్ను ఫిలిప్ అడుగుతున్నాడు, నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా? అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి? 31వ వచనం, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఏలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అయ్యా, ఎవరైనా త్రోవ చూపించకపోతే నాకు ఎలా త్రోవ తెలుస్తుంది? ఏమి త్రోవ? లేఖనాల్లో త్రోవ ఉంది. ఒక వచనాన్ని తీసుకున్నప్పుడు ఆ వచనం ఏ వచనాలను కలుపుకుంటూ పోతుందో సిలువు దగ్గరికి. బైబిల్లో మీరు ఏ వచనాన్నైనా తీసుకోండి, ఏ సందర్భాన్నైనా తీసుకోండి, అది ఇంకొక వచనాన్ని కలుపుకుంటూ ఇంకొక వచనాన్ని కలుపుకుంటూ ఇంకొక వచనాన్ని కలుపుకుంటూ చిట్ట చివరి సిలువు దగ్గరకు వచ్చి ఆగుతుంది. చిట్ట చివరి సిలువు దగ్గర ఆగుతుంది. ఆ త్రోవ ఉంటుంది బైబిల్లో. ఏ బైబిల్లో సందర్భం అయినా సరే సరిగ్గా ఒక వ్యక్తి వ్యాఖ్యానిస్తే ఎక్కడికి వచ్చి ఆగుతుంది? యేసు ప్రభు సిలువ దగ్గరకు వచ్చి ఆగుతుంది. ఇంగ్లీష్లో సామెత ఉంది, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని. ఆ రోజు రోమ్ ఎలా రోడ్లు వేసిందంటే ఏ రోడ్లో ప్రయాణం చేసినా రోమ్కి వచ్చేటట్టుగా చిట్ట చివరి అలాంటి నెట్వర్క్ని తయారు చేసింది ఆ రోజు రోమ్. నదులన్నీ వెళ్ళి ఎక్కడ పడతాయంట? సముద్రంలో పడతాయి. మనం కొండ ఏ చివరి నుంచి ఎక్కినా ఎక్కడికి వస్తాం? పైకి వస్తాం. అలాగే బైబిల్లో ఏ సందర్భాన్ని తీసుకున్నా సరిగ్గా ప్రయాణం చేస్తే ఎక్కడికి రావాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు అని సిలువు దగ్గరకు వచ్చి ఆగాలి. అది త్రోవ. ఈ త్రోవ కాకుండా బైబిల్లో ఏదైనా ఒక వచనాన్ని తీసుకొని ప్రయాణం చేసి మన జేబు దగ్గరకు వచ్చి ఆగుతుంది అనుకో. ఎందుకని జేబులోనే కదా డబ్బు ఉండేది. తిరిగి జేబు దగ్గరకు వస్తుంది అనుకో, అది వాక్యం కాదు. తిరిగి మనల్ని దువ్వేదానికి, మనల్ని సంతోషపెట్టేదానికి, మనల్ని గొప్ప చేసేదానికి, లేదా ఆ లేఖనం వచ్చి మన పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది అనుకో. అది కాదు వాక్యాన్ని వివరించడం అంటే, అది కాదు త్రోవ అంటే. అప్పుడు ఫిలిప్ ఏం చేశాడు అంటే ఆ లేఖనాన్ని అనుసరించి క్రీస్తును గూర్చి బోధించాడు. ఆ లేఖనంలోంచి ఎవరు వచ్చారంట? క్రీస్తు వచ్చాడు. ఊరుకొండాను, అది యెషయా గ్రంథం 53వ అధ్యాయం, అక్కడ క్రీస్తు ఉన్నాడు. మిగతా వాటిలో లేడంటే పాత నిబంధన అన్నది యేసు ప్రభు ఛాయ, నీడ. నేను ఇక్కడ నిలబడ్డాను, అక్కడ నీడబడింది కదా, ఆ నీడ నన్ను చూపెడుతుంది, నా రూపాన్ని చూపెడుతుంది. ఆ నీడ ఎవరిని చూపెడుతుంది? నా రూపాన్ని చూపెడుతుంది. లేకపోతే ఇంకొక రూపాన్ని చూపెడుతుందా? నా నీడ నన్ను చూపెడుతుంది. పాత నిబంధన ధర్మశాస్త్రం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఛాయ, నీడ అయితే యేసు ప్రభువే కదా దాని ఒరిజినల్ రూపం. కాబట్టి ఎవడైనా నాకు త్రోవ చూపించకపోతే, ఏ త్రోవ? క్రీస్తును గూర్చిన త్రోవ, క్రీస్తు సిలువను గూర్చిన త్రోవ చూపించకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అలా కాకుండా బైబిల్ చదివేసి నాకేమర్థమైందో నేను అన్వయించుకున్నాను అనుకో, అది బైబిల్ చదవడం కాదు. మీకు గమ్మత్తైన విషయం చెప్తాను చూడండి. 19వ వచనంలో 2వ లైన్, జనమా నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు అని ఉంది. ఈ వచనం అనేది భలే ఫేమస్. అది ఈ డిసెంబర్ 31 వస్తుందా, ఆ వాగ్దానాల్లో ఖచ్చితంగా ఇది ఉంటుంది. లేకపోతే మోటో కార్డులు ఉంటాయి, ఇలాంటి కార్డులు ఉంటాయి, ఇలాంటి వాటిలో ఖచ్చితంగా ఉంటుంది. అది ప్రామిస్ కార్డులు ఉంటాయి, అందులో ఖచ్చితంగా ఉంటుంది. క్యాలెండర్లో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ఇది. ఎందుకని?
ఏదో అప్పు చేసో లేకపోతే రోగం వచ్చో ఏదో పరిస్థితులు పడో కేసులు పడో ఏడుస్తున్నాం. ఎవరికి సంబంధించిన ఏడుపు వాళ్ళకు ఉండనే ఉంది. ఖాళీగా ఉన్నారు ఎవరైనా? ఎవరికి సంబంధించిన ఏడుపులు వాళ్ళకు ఉన్నాయి. అయితే ఏడుపు ఎందుకు వస్తుంది అనేది పక్కన పెట్టేసి ఏదో లాటరీ తగిలినట్టుగా కన్నీళ్ళు ఆగిపోవాలంతే. అప్పు అయింది, ప్రభువా అప్పును తీర్చడానికి సామర్థ్యాన్ని అవకాశాన్ని ఇవ్వు నాయనా అని ప్రార్థన చేయం. మనం ఏమని ప్రార్థన చేస్తాం? అప్పును తీసేయనైనా అని. ఎలా తీసేస్తాడు? రాత్రికి రాత్రి పైనుంచి ఒక మూట ఏమైనా పడుతుందా? లేకపోతే లాటరీ ఏమైనా తగులుతుందా? ఎలా అప్పు తీరుతుంది? అప్పు తీర్చేదానికి సామర్థ్యం కావాలి, అప్పు తీర్చేదానికి అవకాశం కావాలి, కష్టపడాలి. అలా వద్దు మనకి. మామ వరుస ఆయన ఉన్నాడు, నాకు మామ వరుస అయ్యే వ్యక్తి ఉన్నాడు. ఈ చర్చి కట్టడానికి వచ్చాడు, బయలుదేరిగా వచ్చాడు. ఇంట్లో సమస్యలు ఎక్కువై 80,000 అప్పు అయింది. ఎంత అప్పు అయింది? 80,000 అప్పు అయింది. 80,000 అప్పు అయితే వాళ్ళ భార్య అద్భుతమైన సలహా ఇచ్చింది ఆయనకి. ఈ 80,000 అప్పు తీరాలి అంటే ఒక గురువు గారిని పట్టుకుందంట ఆవిడ. ఆ గురువు గారు ఏమైనా సలహా చెప్పాడు? 10,000 పెట్టి యాగం చేస్తే ఇంట్లో 10,000 పెట్టి యాగం చేస్తానంట, అప్పులు పోతాయంట. నేను అడిగాను 10,000 ఉందా అంటే లేదంట. ఆ 10,000 మరలు అప్పు తేవాలంట. ఆయన చెప్తుంటే నాకు నవ్వాలో అర్థం కాలేదు, ఏడవాలో అర్థం కాలేదు. చాలా సీరియస్గా చెప్తున్నాడు. మరి 90,000 అవుతుంది కదా అంటే అయితే కానివ్వు. 80,000 అయింది కదా, 10,000 అయితే ఏముంటుంది? అయితే కానివ్వు. ఒకవేళ అప్పు తీరకపోతే అన్నాను, తీరకపోతే 10,000 పెద్ద విశేషమా? తీరితే 80,000 పోతుంది కదా, జరిగితే 80,000 పోతుంది కదా. ఆయన చూసినప్పుడు వింత కనిపించింది నాకు. 80,000 అప్పు పోవడానికి 10,000 అప్పు చేసి ఏదో వ్రతం పెట్టించాడు ఇంట్లో. పేరు చెప్తే మీతో అఫెండ్ అవుతారని చెప్పట్లే. ఇంట్లో ఉదయం సాయంకాలం దాకా ఒక వ్రతం పెట్టించాడు. ఆయనే తెలివైనోడేమో అని అనిపించింది నాకు మనోళ్ళతో పోల్చుకుంటే. వ్రతాలు నోములు చేస్తే పోతాయి అప్పులు? కొత్త అప్పులు అవుతాయి కదా. జనమా నీవిక ఏమాత్రం కన్నీళ్లు విడవవు. దీన్ని లాక్కుంటారు బయటికి, ఇలా దీన్ని బయటికి బీగుతారు. ఇలా ఆ పైన వచ్చినవేంటి, కింద వచ్చినవేంటి, సందర్భం ఏంటి, మనకేం వద్దు. కావాలన్నా మనకేం వద్దు, మనకేం కావాలి? ఆ వచనం తీసుకొని జనమా కూడా పక్కన పెట్టేస్తారు. నీవిక ఏమాత్రం కన్నీళ్లు విడవవు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. ఆ ఒక్క ముక్కే లేదు, దాని పైన కింద చాలా విషయం ఉంది. 30వ అధ్యాయం 31వ అధ్యాయం 2 మిళితమై ఉంది. అంత అర్థం చేస్తుంటే కానీ ఆ ముక్క అర్థం కాదు. వీళ్ళు ఎందుకు ఏడ్చారో కారణం ఉంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎందుకే ఎప్పుడు కన్నీళ్ళు విడవు? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు. నేనేం చెప్తున్నానంటే బైబిల్లో ఒక వచనాన్ని తీసుకుని మనకు నచ్చినట్టుగా అన్వయించుకోకూడదు. దానికి ఒక త్రోవ ఉంది. ఆ త్రోవలో దాన్ని ఆలోచించాలి తప్ప దాన్ని బయటికి తీసి మనకు అన్వయించుకుంటే బైబిల్ మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం, అపార్థం చేసిన వాళ్ళం అవుతాం. డాక్టర్ మీకు 20 టాబ్లెట్లు ఇచ్చాడు అనుకోండి. ఇదిగో ఇది 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 ఇదని ఒక 20 టాబ్లెట్లు ఇచ్చాడు. 20 ఎవడు మింగుతాడులే అని అందులో ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకొని మింగామనుకో, రోగం పోతుందా? 20 రకాల టాబ్లెట్లు ఇచ్చాడు, 20 ఎవడు మింగుతాడని ఓపిక లేక ఒక్కటి తీసుకొని మింగామనుకో, రోగం పోతుందా? ఆ 20 కోర్స్ అంటారు వాటిని. ఉదయం ఈ 4 వేసుకోవాలి, తినకముందు ఈ 2 వేసుకోవాలి, తిన్న తర్వాత ఇవి వేసుకోవాలి, మధ్యాహ్నం ఇవి వేసుకోవాలి, సాయంకాలం ఇవి వేసుకోవాలి. ఇదంతా కోర్స్ అనమాట. ఒక్క రోజుకి. మరుసటి రోజు మరలా ఇంకో కోర్స్ ఉంటుంది.
ఇలా ఒక నెల రోజుల పాటు చేస్తే ఆయన ఏదైతే రోగానికి ఇచ్చాడో అది పోతుంది. అలా కాకుండా ఎవడు మింగుతాడులే అని ఒక్కదాన్ని వేసుకున్నావు అనుకో, చిన్న కనపడిందని, రోగం పోదు. అలాగే నీవిక ఏమాత్రం కన్నీళ్లు విడువు అనే వచనం ఒక్కటే లేదు, అది మిగతా వచనాలతో కలగలుపుకొని ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఒక్కొక్క వచనాన్ని తీసుకోవద్దు, ప్రతిదానికి త్రోవ ఉంది. ఆ త్రోవను ఎవడైతే చెబుతాడో ఆ బోధకుడు నీకు కనిపించాడు అంటే దేవుడు నిన్ను దీవించాడని అర్థం. మనం ఒక దారిలో వెళ్తున్నప్పుడు ఇది కుడి తట్టు, ఇది ఎడమ తట్టు, ఇదే త్రోవ, ఇది త్రోవ కాదు అని చెప్పే బోధకులు ఉన్నారు అంటే దేవుడు దీవించాడని అర్థం అంట. నేను చెప్తున్నానా, బైబిల్ అలా చెప్తుందా? చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 20వ వచనం, ప్రభువు నీకు క్లేశాన్న పానములనిచ్చును, ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీ బోధకులు దాక్కున్నారు అంటే దాని అర్థం ఏమని? శాపగ్రస్తమైన స్థితి అని. అహాబు పరిపాలించేటప్పుడు, యెజబెలు పరిపాలించేటప్పుడు ఏలియా గొప్ప ప్రవక్త ఎక్కడున్నాడు? కేరీతు వాగు దగ్గర దాక్కున్నాడు. ఆ తర్వాత ఎక్కడ దాక్కున్నాడు? సీదోనుకు వెళ్ళి సారెపతులో దాక్కున్నాడు. ఇది మంచి పరిస్థితేనా? యెజబెలు పరిపాలనలో, అహాబు పరిపాలనలో గొప్ప ప్రవక్త అయిన ఏలియా దాక్కున్నాడు. లేదా ఓబద్య అనేటువంటి గృహ నిర్వాహకుడు, సేవకుడు, అహాబు సేవకుడు ఒక గుహలో 50 మంది ప్రవక్తల్ని, ఇంకో గుహలో 50 మంది ప్రవక్తలను పెట్టి పోషించాడు. ఎందుకు దాక్కున్నారు వీళ్ళు? బోధకులు దాగి ఉండడం మంచి పరిణామం కాదు. బోధకులు ఎక్కడ ఉండాలి? సమాజంలో తిరగాలి. సమాజంలో తిరిగి ఏం చేయాలి? ఇది కుడి తట్టు, ఇది ఎడమ తట్టు, ఇదే త్రోవ, ఇది త్రోవ కాదు అని చెప్పాలి. మాకు తెలుసులే అనొచ్చా జనాలు? ఇది త్రోవ కాదు అని అన్నారనుకో బోధకులు, మాకు తెలుసులే అనొచ్చా? అనకూడదు. ఎందుకంటే బోధకులకి లేఖనాల పట్ల అవగాహన ఉంటుంది, దేవుని మాట పట్ల అవగాహన ఉంటుంది. వాళ్ళు చెప్పాలి ఇది త్రోవ, ఇది త్రోవ కాదు అని. కానీ బోధకులు త్రోవ చెప్పకుండా వారి స్వార్థాన్ని చూస్తున్నారనుకో, అది శాపగ్రస్తమైన స్థితి. విలాప వాక్యములు 2వ అధ్యాయము 13వ వచనం, విలాప వాక్యము 2వ అధ్యాయం 13వ వచనంలో ఇర్మియా మాట్లాడుతున్న మాట చూడండి. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును, దేనితో నిన్ను సాటి చేయుదును? సియోను కుమారి కన్యక, సియోను కుమారి కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రం అంత గొప్పదే, నిన్ను స్వస్థపరచగలవాడు ఎవడు? ఎంత కష్టం వచ్చిందంట? సముద్రం అంత కష్టం వచ్చిందంట. నేను ఎలా ఓదార్చాలి? ఎందుకు వచ్చింది అంత కష్టం? అవునా కదా? ఎందుకు వచ్చిందంటే చూడండి 14వ వచనం, నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనం చూచి ఉన్నారు, నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి, త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి. నీ ప్రవక్తలు వ్యర్థమైన దర్శనాలు. అదేంటి దర్శనాలు? ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి నిజమైన దర్శనాలు, దేవుడిచ్చిన దర్శనాలు. 2 వ్యర్థమైన దర్శనాలు, మనుషులు కల్పించుకున్న దర్శనాలు. నీ ప్రవక్తలు, అదేంటి నీ అంటున్నాడు? నా అనాలి కదా, నా ప్రవక్తలు అనాలి కదా. కాదు, నువ్వు ఏర్పాటు చేసిన ప్రవక్తలు, నువ్వు చేరదీసిన ప్రవక్తలు, నీ ముఖస్తుతి చేసే ప్రవక్తలు, నీ క్షేమం కోసం పనిచేసే ప్రవక్తలు, నా మాట చెప్పే ప్రవక్తలు కాదు వాళ్ళు. నీ ప్రవక్తలు వ్యర్థమైన దర్శనాలు చూశారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించేటట్టుగా వారు నీ దోషాన్ని నీకు వెల్లడి చేయలేదు, నీకు దోషమేంటో చెప్పలేదు. నువ్వు ఏం చేస్తే దానికి వత్తాసు పలికారు. ఈరోజు పాస్టర్లు అదేగా చేస్తున్నది.
ఆదివారం చర్చికి వెళ్ళి కూర్చుంటే ఈరోజు ఫలానా వాక్యం మేము నేర్చుకున్నాం అనే స్థితి ఏమైనా ఉందా? ప్రస్తుతానికి ఇప్పుడు యెషయా గ్రంథం 30వ అధ్యాయం నడుస్తుంది. మనం ఈ మధ్యాహ్నం 12:30 లోపు 31 ఫినిష్ అయిపోతుంది. మొదటి అధ్యాయం నుంచి 31 వరకు మీరు చదివితే అర్థం కానటువంటి లేఖనం ఉండదు. ప్రతిదీ మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే వెంటనే మన ఛానల్లోకి వెళ్ళి యెషయా గ్రంథాన్ని ఓపెన్ చేసి దానికి సంబంధించిన అధ్యాయాన్ని ఓపెన్ చేసి వింటే కనుక మన ప్రసంగాలన్నీ ఉంటాయి. ప్రతి ఆదివారం రికార్డ్ చేస్తున్నాం. ఎందుకు రికార్డ్ చేస్తున్నాం? ఇది గైడ్, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి గైడ్ లాంటిది. టెక్స్ట్ బుక్ అర్థం కావాలంటే ఏం కావాలి? గైడ్ కావాలి. అలా ఎందుకని ప్రతి పదాన్ని తడిమి అర్థం చేయిస్తున్నామంటే త్రోవ చూపిస్తున్నాం భవిష్యత్ తరాలకి. ఇలా చదవాలి బైబుల్ని, ఇలా అర్థం చేసుకోవాలి బైబుల్ని. ఇందులో నా స్వార్థం లేదు. కానీ మీరు ఇంకెక్కడికైనా చర్చికి వెళ్తే వాళ్ళు ఏం చెబుతున్నారో వాళ్ళకి తెలియదు, ఏం వింటున్నారో వీళ్ళకి తెలియదు. వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలని నెరవేర్చుకునే దానికోసం వాక్యాన్ని వాడుకుంటున్నారు. నీవిక కన్నీళ్ళు విడవవు, దేవుడు నీ కన్నీళ్ళు తుడుస్తాడు, నీ ఏడుపు ఆగిపోతుంది, నీ కష్టాలు ఆగిపోతాయి, దేవుడు చెప్తున్నాడు, నమ్ము, నమ్మితే ఆమెని చెప్పు అంటున్నారు. అలా లేదు కదా అక్కడ. నేను చెప్పొచ్చు, దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇది, ఈరోజు దేవుడు నీతో చేస్తున్న వాగ్దానం ఇది. దేవుడి మాట కుడికి కానీ ఎడమకు కానీ పోదది, సున్న కానీ పొల్లు కానీ తప్పిపోదు, ఆకాశంగా తీసినా భూమిగా తీసినా తప్పిపోదు, నీ కన్నీళ్ళు ఆగిపోతాయి, దేవుడు నీ కష్టాలు తీసివేస్తాడు. నేను చెప్పలేనా? కానీ త్రోవ అది కాదు. ఆ త్రోవ ఎక్కడికి వెళ్ళాలంటే క్రీస్తు సిలువ దగ్గరికి వెళ్ళాలి. క్రీస్తు సిలువ దగ్గరికి వెళ్ళాలి. మన దోషాలు మనకు కనిపించాలి. ఎందుకు కన్నీళ్ళు వచ్చాయో మనకు తెలిస్తే ప్రభువు దగ్గరికి వెళ్తే ప్రభువు మన కన్నీళ్ళు తుడుస్తాడు. నేను కాదు మీ కన్నీళ్ళు తుడవాల్సింది, నేను చెప్పే మాటలు కాదు కన్నీళ్ళు తుడవాల్సింది. నేను చెప్పే మాటలను బట్టి మీకు పశ్చాత్తాపం వస్తే ఆ పశ్చాత్తాపాన్ని అంగీకరించిన దేవుడు మీ కన్నీళ్ళు తుడవాలి. ఇది ప్రాసెస్. కానీ దేవుని పక్కన పెట్టేసి నేనే కన్నీళ్ళు తుడుస్తుంటే ఇక దేవుడు ఎందుకు? దేవుడు చేయాల్సిన పని నేను ఎందుకు చేస్తాను? బోధకులు దాక్కున్నారు అంటే శాపగ్రస్తమైన స్థితి. ఈరోజు క్రైస్తవ్యంలో బోధకులు నాకెవరు కనిపించట్లేదు. ఒక్కరో ఇద్దరో ముగ్గురో వేళ్ల మీద లెక్క పెట్టుకునే వ్యక్తులు మాత్రం ఉన్నారు. కానీ బోధకులు నేను మాట్లాడుతుంది బాధకులు కాదు. బోధకులకి బాధకులకి తేడా తెలుసా? బోధకులు అంటే బోధించేవాళ్ళు, బాధకులు అంటే బాధ పెట్టి డబ్బు సంపాదించేవాళ్ళు. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, ప్రతి వచనాన్ని తిప్పి 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 జేబు దాకా తీసుకుని వస్తారు, మన బీరువా దాకా వెళ్తుంది. ఎందుకు ఇదంతా చెప్పాను అంటే ప్రతి వచనానికి ఒక త్రోవ ఉంటుంది, ప్రతి సందర్భానికి ఒక త్రోవ ఉంటుంది. ఆ త్రోవని బోధకుడు చెప్పాలి. తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమంటాడు అంటే జనులు హితబోధను సహింపక, హితబోధ అంటే మన హితం కోసం, మన క్షేమం కోసం. ఏ క్షేమం? ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం, మన హితం కోసం హితబోధను సహింపగా దురద చెవులు గలవారాయండి. చెవులు ఎలా ఉన్నాయంట? దురద పెట్టినప్పుడు గోకితే బాగుంటుందా లేకపోతే ఆయింట్మెంట్ పూస్తే బాగుంటుందా? దురద పెడుతుందాక చెవి, అరే అలా గేకొద్దురా, అది పుండు అవుతుంది, చీమ్ పడుతుంది, రక్తం వస్తుంది, ఆగు ఆయింట్మెంట్ పూస్తే. ఆయింట్మెంట్ పూసామనుకో వాడు ఒప్పుకుంటాడా? అలా ఆయింట్మెంట్ పూయించుకొని పక్కకి వెళ్ళిన తర్వాత ఎలా గోకుతాడంటే రక్తం గారేంతగా గోకుతాడు. దురదకుండే లక్షణం ఏంటంటే ఎంత గోకితే అంత సుఖంగా ఉంటుంది, కానీ పుండు అవుతుంటుంది. అది గోకేటప్పుడు సుఖం ఉంటుందేమో కానీ తర్వాత పుండు అవుతుంది. అది ఆయింట్మెంట్ గోకదు, గాయాన్ని మాన్పే ప్రయత్నం చేస్తుంది. పిల్లాడికి ఏమని అనిపిస్తుంది అంటే ఏంటి ఇంత దురద పెడుతుంటే మా మమ్మీ ఆయింట్మెంట్ పూస్తుంది అనిపిస్తుంది. కానీ మనకు తెలుసు దురద చెవులు గలవారై, ఏం చెవులు? దురద చెవులు.
తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు. ఏ బోధకులు కావాలంట? తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు. అనుకూలం ఉండాలి. అదే చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనం. దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపుకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములు కనుడి, అడ్డం రాకుండి, త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్తు జ్ఞానులతో పలుకువారై ఉన్నారు. ఏంటంట? మృదువైన మాటలు పలకాలంట. ఎలా ఉండాలి ఆ మాటలు? మృదువుగా, తీయగా, మృదువైన మాటలు పలకాలంట. మాయా దర్శనాలు కానండి. ఏ దర్శనం? మాయా దర్శనమా? అసలైన దర్శనం వద్దా? వద్దు. దురద చెవులు గలవారేవండి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుంది అని అన్నాడా. ఈరోజు ఏం జరుగుతుంది? నీ బోధకులు ఇక మీదట దాగి ఉండరు. బోధకులు బయట కనిపించాలి. ఇదే త్రోవ అని చెప్పాలి, ఇది త్రోవ కాదని చెప్పాలి, ఇది కుడి ఇది ఎడమ చెప్పాలి. కానీ ఈరోజు ఏమయ్యారు? అసలైన బోధకులు దాక్కున్నారు. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు సమాజంలో స్వైర విహారం చేస్తున్నారు, వెచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఏం చెప్పడానికి? మేలులు, క్షేమాలు, ఆశీర్వాదాలు ప్రకటించడానికి. ఓ యెరూషలేమా, ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు, వాళ్ళు బయటకు వస్తారు. ఇదే త్రోవ అని చెప్తారు, ఇది త్రోవ కాదని చెప్తారు. బోధకులు ఏం చెప్పాలి? ఇదే త్రోవ, ఈ త్రోవలో నడవండి అని చెప్పాలి. ఒకవేళ త్రోవ కాకపోతే ఇది త్రోవ కాదు, ఇందులోంచి బయటికి రండి అని చెప్పాలి. అవునా కదా? బోధకులు చెప్పాలన్నా వద్దా? మీరు ఎప్పుడైనా టీచర్ని చూడండి, టీచర్ జేబులో రెడ్ పెన్నును మీరు చూసుంటారా, లేకపోతే బ్లూ పెన్ చూసుంటారా? ఎక్కువ టీచర్ చేతిలో రెడ్ పెన్ ఉంటుందా, బ్లూ పెన్ ఉంటుందా? ఆయన చేతిలో ఉండేది రెడ్ పెన్ను. మా టీచర్ల దగ్గర నేను చూసింది ఏంటంటే రెడ్ పెన్ చూశాను నేను. ఒకవేళ బ్లూ పెన్ అవసరం అయితే, ఒరే బ్లూ పెన్ ఇవ్వనరా, బ్లూ పెన్ను అని అడిగినటువంటి టీచర్లు చూశాను, కానీ రెడ్ పెన్ ఇవ్వని అడిగిన టీచర్ని చూడాలి నేను. ఎందుకంటే వాళ్ళు కొనేదే రెడ్ పెన్ను. ఎందుకు? బ్లూ పెన్తో రాయాల్సింది స్టూడెంట్. వాడు రాసింది తప్పో ఒప్పో కరెక్షన్ చేయాల్సింది ఎవరు? టీచరు. టీచర్ రాయడం ఎగ్జామ్ని కరెక్ట్ చేస్తాడు. మీరు వెళ్ళండి టీచర్ దగ్గరికి వెళ్ళి, అదేంటి టీచరు మీరు ఎంతసేపు ఉన్న రెడ్ పెన్ తీసుకొని ఇంటి కొడుతుంటారు. ఏమంటాడు ఆయన? నేను ఇంత దూరం చదువుకొని వచ్చింది దేనికంటే, వాడు రాసిన ప్రతి చెత్తనే ఆహా ఓహో అని పొగడడానికి కాదు. लिखा 10 पेजी लिखा, आया बड़ा अंडा आया. ఎన్ని పేజీలు రాశాడంట? 10 పేజీలు రాశాడంట. ఏమొచ్చిందంట? బడా అండా ఆయా, పెద్ద గుడ్డి సున్నా వచ్చింది. అదేంటి 10 పేజీలు రాస్తే సున్నా ఎందుకు వేశాడు? నీకు నచ్చింది రాయకూడదు. అక్కడ ఏది ఆన్సరో దాన్ని రాయాలి. భారతదేశ రాజధాని ఏంటి అని క్వశ్చన్ వచ్చింది. వీడు 10 పేజీలు రాశాడు. 10 పేజీలు ఎక్కడో ఢిల్లీ అని లేదు. కరెక్టేనా? 10 పేజీల్లో ఏంటంటే రాశాడు, చెన్నై రాశాడు, త్రివేంద్రం రాశాడు, కేరళ రాశాడు, ఏంటంటే రాశాడు, కానీ ఢిల్లీ అనేది లేదు. కరెక్టేనా? మళ్ళాంటి పెద్ద మనుషులు వెళ్ళి సర్లేండి 10 పేజీలు రాశాడు, పెద్ద మనసు చేసుకుని ఒక హాఫ్ మార్క్ ఇవ్వచ్చు కదా, ఇస్తాడా? మొహం పగులుతుంది. అలా ఇవ్వకూడదు. బోధకుడు అంటే ఇది కుడి, ఇది ఎడమ, ఇది త్రోవ కాదు అని చెప్పాలి. ప్రభువు నీకు క్లేశాన్న పానములనిచ్చును, ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు, నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను
ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినపడును. ఎవరు మాట్లాడుతున్నారు? బోధకులు మాట్లాడుతున్నారు. ఇలా నడువు అనే. ఈరోజు బోధకులు ఏం చెప్తున్నారు? మనం ఎటుపోతే అదే త్రోవ. ఎందుకని? లేకపోతే కానుక ఎవరేమో. ఏది కరెక్ట్ చెప్పండి? ₹1,00,000 జీతం సంపాదించేవాడు ఏం చెప్తే అదే కరెక్ట్. ఎందుకని? సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి ఏం చెప్తే అదే కరెక్ట్. ఎందుకని? లేకపోతే డబ్బు ఇవ్వడు. డబ్బు ఉన్నోడు చెప్పేది కరెక్ట్ కాదు, పలుకుబడి ఉన్నోడు చెప్పేది కరెక్ట్ కాదు, బలగం ఉన్నోడు చెప్పేది కరెక్ట్ కాదు, క్యాస్ట్ ఉన్నోడు చెప్పేది కరెక్ట్ కాదు. లేఖనం కరెక్ట్, లేఖనం నిజం. లేఖనానికి అందరూ తలదించాలి. ఈరోజు ఇది త్రోవ, ఇది త్రోవ కాదని చెప్పేవాళ్ళు లేరు. నీకెందుకు ఏ త్రోవ అయితే అని అడిగాను. తప్పిది. 22వ వచనం, చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును, పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరుతురు, హేయములని వాటిని పారవేయుదురు, లేచి పొమ్మని దానితో చెప్పుదురు. ఏం చెప్తున్నాడు? చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పు, వెండి బొమ్మల కప్పు, పోతపోసిన మీ బంగారు విగ్రహాల బట్టలో మీరు అపవిత్రపరుతురు. తర్వాత హేయములని వాటిని పారవేయుదురు, లేచి పొమ్మని దాంతో చెప్తారు. ఈ విగ్రహాలని, వాటి బట్టల్ని, వాటి పైకప్పులు అంతా తీసి బయట పడేశారంట. అపవిత్రపరుతురంటే బయట మురికిలో పడేశారంట. ఎందుకు పడేశారు? ఎందుకంటే నీ బోధకులు బోధించడం ప్రారంభించారు. ఏది వాక్యమో ఏది వాక్యం కాదో చెప్పడం ప్రారంభించారు. అప్పుడు తేడా అర్థమైంది. అంటే వీళ్ళు దేవుళ్ళు కాదా, ఇవి పవిత్రములు కాదా, వీటిని కదా పెట్టుకోవాల్సింది, వాటిని పీకి బయటపడేశారు. అదే బోధకులు చెప్పకపోతే ఆ పై వచనంలో ఇది కుడి, ఇది ఎడమ, ఇదే త్రోవ అని బోధకులు చెప్పారు కాబట్టి వీళ్ళు వీటిని తీసి బయటపడేశారు. వాళ్ళు చెప్పకపోతే బయట పడేయరు. వాళ్ళకి తేడా ఎలా తెలుస్తుంది? లేదండి అలా మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనుకుంటారు. అనుకోనివ్వండి, తప్పే ఉండదు. ఇప్పుడు అనుకుండేది కూడా మనమే డిసైడ్ చేయాలన్నా, అనుకోమను, తప్పే ఉండదు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం, యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఏ మార్గంలో నిలబడాలంట? పురాతన మార్గాలు, కొత్త మార్గాలు కాదు మనకు కావాల్సిందే. కొత్త పద్ధతులు, కొత్త సిద్ధాంతాలు, కొత్త ఆచారాలు, కొత్త విధానాలు, కొత్త ప్రసంగాలు కాదు మనకు కావాల్సిందే. పురాతన మార్గాలు, పాత మార్గాలు. ఏ పాత మార్గాలు? ఏదేం తోట ఎంత పాతదో అంత పాత మార్గం కావాలి మనకి. ప్రవక్త యెషయా ఎంత పాతోడో ఆ పాత మార్గం కావాలి మనకి. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ఎంత పాతదో ఆ పాత మార్గం కావాలి మనకి. పాత మార్గాల్ని అన్వేషించడానికి ఇక్కడ ఉన్నాం, కానీ కొత్త పద్ధతుల్ని తెచ్చుకోవడానికి అది ఇక్కడ ఉన్నాం మనం. ఇప్పుడు క్రైస్తవాన్ని పరిపాలిస్తుంది ఎవరు? క్రైస్తవం ఈరోజు వెళ్తూ ఉన్నటువంటి దారి ఏంటి? కొత్త దారా, పాత దారా? కొత్త దారిలో వెళ్తున్నారు, కొత్త దారిలో వెళ్తున్నారు. పాత దారి కాదు. పాత దారి సిలువ దారి. ప్రతి లేఖనం నుంచి సిలువ దగ్గరికి వెళ్తున్నాం అనుకో, అది పాత దారి, ప్రవక్తలు వేసిన దారి, అపోస్తులు వేసిన దారి. సిలువను బైపాస్ చేసి మన కష్టాలు నష్టాల్లోకి వాక్యం వస్తుందనుకో, ఏం పర్లేదు, దేవుడు నిన్ను కష్టం నుంచి బయటికి తీస్తాడు, నష్టం నుంచి బయటికి తీస్తాడు అని బైపాస్ చేస్తుంది అనుకో సిలువని, అది కొత్త దారి. ప్రవక్తలు, ప్రతి ప్రవక్త ఎవరి గురించి ప్రవచించాడంట? లూకాసు వార్త 24వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళే ముందు ఆయన తన శిష్యులతో ఎవరు మాట్లాడుతున్నాడో చూడండి. 24వ అధ్యాయము లూకాసు వార్త 44వ వచనం, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మెద్ద ఉండినప్పుడు
మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ధర్మశాస్త్రంలో ఉందంట, కీర్తన గ్రంథంలో ఉందంట, ప్రవక్తల గ్రంథంలో ఉందంట. అదే కదా పాత నిబంధన అంటే. పాత నిబంధన అంతట్లో ఎవరు కూర్చుందంట? ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి. నన్ను గూర్చినవన్నీ నెరవేరాయి అని చెప్తున్నాడు యేసు ప్రభు. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేం మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఇది త్రోవ. ధర్మశాస్త్రం చదివినా, కీర్తనలు చదివినా, ప్రవక్తల గ్రంథాలు చదివినా త్రోవ ఏంటంటే అది క్రీస్తు శ్రమ దగ్గరకు వచ్చి అవుతుంది, క్రీస్తు సిలువ దగ్గరకు వచ్చి అవుతుంది. క్రీస్తు సిలువ దగ్గరకు వచ్చి ఎందుకు అవుతుందంట? ఇక మీదట క్రీస్తు శ్రమని ప్రకటించండి, ఈయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటించబడాలి. అది లేఖనం చెప్తూ ఉంటే ఈరోజు ప్రసంగాలన్నీ క్రీస్తు సిలువను ఇలా బైపాస్ చేసి అలా వెళ్ళిపోతున్నాయి అంతే. అదేంటి అలా? ఎందుకు క్రీస్తు శ్రమ బైపాస్ అవుతుంది? ఎందుకంటే మనుషుల కన్నీళ్లు తుడచడానికి ఓదార్పు ప్రసంగాలు, ఆదరించే ప్రసంగాలు, మోటివేషన్ ప్రసంగాలు, ఇన్స్పిరేషన్ ప్రసంగాలు, మనుషుల్ని సంతోషపెట్టేటువంటి ప్రసంగాలు. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు, నీ బోధకులు నీవు కన్నులారా చూస్తావు. మీరు కుడితట్టు కానీ ఎడవతట్టు కానీ తిరిగినప్పుడు ఇదే త్రోవాని వెనక నుంచి ఒక శబ్దం వినపడుతుంది. అలా వినపడింది కాబట్టి వీరు వెండి ప్రతిమల కప్పును కానీ, బంగారు ప్రతిమల మీద ఉన్న వస్త్రాలను కానీ ఆ ప్రతిమలన్నీ తీసుకుని వెళ్ళి బయట పడేశారు. ఇది మారు మనసు. నిజంగా బోధకులు బోధించాల్సింది బోధిస్తే జనాలు ప్రవర్తించాల్సిన రీతిలో ప్రవర్తిస్తారు. ఇది మారు మనసు. ఇది 22వ వచనం. 23వ వచనం చూడు. దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడు వీళ్ళు ప్రతిమలు పడేసినప్పుడు, దేశంలో ఉన్న ప్రతిమలు పడేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళు ఎందుకు పడేశారు ప్రతిమల్ని? బోధకులు బోధించాల్సింది బోధించారు కాబట్టి. వీళ్ళు ఎప్పుడైతే ప్రతిమలు పడేశారో 23వ వచనం, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపిస్తాడు. అప్పుడు ఆయన నిబంధన జ్ఞాపకం చేస్తుంటాడు. ఏమని? నీవు నీ భూమిలో విత్తిన గింజకు కావలసిన వాన ఎప్పుడు కురుస్తుంది? ప్రతిమలు పడేసినప్పుడు. ప్రతిమలు ఎప్పుడు పడేస్తావు? బోధకులు సరిగ్గా పురాతన మార్గాల గురించి బోధించినప్పుడు అప్పుడు వాన కురుస్తుంది. ప్రతిమలు ఉన్నప్పుడు వాన ఎందుకు కురుస్తుంది? కరువు వస్తుంది, క్లేశాన్న పానాలు. ఎందుకు? ప్రతిమలు ఉన్నాయి. ప్రతిమలు పోతే ఎలాంటి ఆహారం వస్తుంది చూడండి. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యాన్ని ఇస్తుంది. ప్రతిమలు పడేయకపోతే క్లేశాన్న పానాలు, ప్రతిమలు పడేస్తే భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యాన్ని ఇస్తుంది. అది విస్తార సార రసములు గలదై ఉండును. విస్తార సార రసములు, ఫుల్లుగా సారం వస్తుంది, ఫుల్లుగా రసం వస్తుంది. ఎప్పుడు? ప్రతిమలు పోతే. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్ళలో మేయను. అలా బీడంతా విశాలమైన గడ్డి. వర్షం పడింది కాబట్టి. ప్రతిమలు పోవాలంటే బోధకులు చెప్పాలి, ఇది పాపము. ఎన్ని ప్రతిమలు ఉన్నాయి క్రైస్తవ్యంలో? ఎన్ని ప్రతిమలు ఉన్నాయి క్రైస్తవ్యంలో? లెక్కలేనన్ని ప్రతిమలు. ఎన్ని విగ్రహాలు ఉన్నాయో క్రైస్తవ్యంలో. ఎక్కడన్నా మాకు కనిపించట్లేదే. ఓ మేరీమాత విగ్రహమా, యేసు విగ్రహమా? నేను మాట్లాడుతుంది ఆ కదలేని బొమ్మల గురించి కాదు. సతీష్ కుమార్ ఒక విగ్రహము, ప్రవీణ్ కుమార్ ఒక విగ్రహము, లేకపోతే ఏసన్ గారు ఒక విగ్రహము, దేవదాసాయి గారు ఒక విగ్రహము. ఎవరైతే ఆ డినామినేషన్లు పెట్టారో వాళ్ళు విగ్రహాలు కాదా? ఈరోజు యూట్యూబ్లో కనబడుతున్న పాస్టర్లు విగ్రహాలు కాదా? మొన్న ఒక వీడియో పెట్టాను నేను, సెమినార్ స్కామ్ అని. సెమినార్ అంటే ఏంటి? స్కామ్. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. వినంటే
ఈ జనవరి 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మనం సెమినార్ పెట్టుకుందాం అని చెప్పాను అనుకోండి. మీతో నేను 10 రోజుల పాటు వాక్యాన్ని ధ్యానిద్దాం అని చెప్పాను అనుకోండి. ఇది యూట్యూబ్లో కూడా పెడతాను నేను. మన చర్చి నుంచి కొంతమంది కోవిట్కి వెళ్ళున్నారు, లేరా? కోవిట్లో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, మన సబ్స్క్రైబర్లు చాలామంది ఉన్నారు. వెంటనే ఈ అమెరికాలో దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, మేమంటే సెమినార్కి వెళ్ళలేకపోయాం, మేమంటే అక్కడ ఏదో చేయలేకపోయాం అని ఏం చేస్తారు వాళ్ళు? ఒక్కొక్కరు 20,000, 30,000, 50,000, ₹1,00,000 కూడా పంపిస్తారు. మీకు తెలియదు ఈ విషయం. అదే నా అకౌంట్లో పడుతుంది, అంతేనా? నా అకౌంట్లో పడుతుంది, మీకు తెలియదు అది. కానీ మీరేమనుకుంటారు తెలుసా? ఇది దుబాయ్ నుంచి, ఈ గల్ఫ్ కంట్రీ నుంచి. గల్ఫ్ కంట్రీస్లో ఉండే వాళ్ళు ఎవర్రా అంటే ఎక్కువ శాతం మంది, అందరు కాదు, ఎక్కువ శాతం మంది చదువు లేని వాళ్ళు. చదువు లేని వాళ్ళు ఎలాగుంటారంటే వాళ్ళకి వెనక ముందు విషయం తెలియదు పాపం. అమ్మో జానపరన్న సెమినార్ పెడుతున్నాడంట, అంతే తోసేయక. నా మీద ఉన్న అభిమానాన్ని ₹1,00,000 రూపంలో వేసేస్తారు. ఇంతకు జానపరన్న ఏం బోధిస్తున్నాడు, ఎందుకు సెమినార్ పెట్టాడు వాళ్ళకి తెలియదు. వాళ్ళకేం తెలుసు? మేము ఉదయం నుంచి సాయంకాలం దాకా అన్న మెసేజ్ కదా వింటున్నాము, అన్న సెమినార్ పెడుతున్నాడంటే మా పాత్ర ఉండాలి కదా అని డబ్బు ఇచ్చేస్తారు. ఈ గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం మందికి చదువు రాదు, చదువు రాకపోతే ఆలోచన ఉండదు. ఇక అమెరికా, ఆస్ట్రేలియా లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చదువచ్చు, బాగా తెలివైన వాళ్ళు. అయితే అభిమానం అనేది ఆలోచన శక్తిని చంపేస్తుంది. అభిమానం అనేది ఆలోచన శక్తిని చంపేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? జాన్పాలన్న సెమినార్ పెడుతున్నాడంట, డబ్బు పంపిస్తారు. ఇంతగా ఆస్ట్రేలియా నుంచి ఎంత వచ్చిందో నాకు తెలుసు, మీకు తెలియదు. అమెరికా నుంచి ఎంత వచ్చిందో నాకు తెలుసు, మీకు తెలియదు. దుబాయ్ నుంచి ఎంత వచ్చిందో నాకు తెలుసు, మీకు తెలియదు. కువైట్ నుంచి ఎంత వచ్చిందో నాకు తెలుసు, మీకు తెలియదు. ఇదంతా నా అకౌంట్లో ఉంటుంది, నా అకౌంట్లో ఉంటుంది. ఇప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు తిమోతి ఏమనుకుంటాడు? జాన్పాలన్న సెమినార్ పెడుతున్న 10 రోజులు అన్న, 10 రోజులకు సరిపడా భోజనం చేయడానికి ప్లేట్లు, గ్లాసులు నేను తెస్తానన్నా అంటాడు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి తెలియదు అమెరికా నుంచి ఎంత వచ్చింది, ఫారిన్ నుంచి వచ్చింది తెలియదు ఈ వ్యక్తికి. ఈయనేమనుకుంటాడు? ఈ 10 రోజులకి నావే. ఇప్పుడు ఈమెమనుకుంటుంది? లూదేం ఏమనుకుంటుంది? అన్న 10 రోజులకు సరిపడా బియ్యం నేను ఇస్తానన్నా అంటుంది. 10 రోజులు బియ్యం ఎంత అవుతుంది? 4 బస్తాలు అయితే సరిపోతాయి మనలో మన మాట. లేదా 10 బస్తాలు తీసుకొచ్చి చేస్తుంది. ఈమెమనుకుంటుంది తెలుసా? నేనేమి ఇచ్చాను, 10 బస్తాలు ఇచ్చాను అంతే. పాపం ఆయన ఎంత ఖర్చు పెట్టుకున్నాడో అనుకుంటుంది ఈమె. ఈయనేమనుకుంటాడు? నేనేమి ఇచ్చాను, ప్లేట్లు, గ్లాసులు ఇచ్చాను, ఆయన ఎంత ఖర్చు పెడుతున్నాడో అనుకుంటాడు ఈయన. తర్వాత ఆయన అన్న 10 రోజుల్లో ఒకరోజు చికెన్ నేను పెట్టిస్తానన్నా అంటాడు ఆయన. ఇక ఆయన అంటే 2వ రోజు మటన్ నేను పెట్టిస్తానంటాడు. 3వ రోజు మొత్తానికి కూడా ఈ 100 మంది ఒక్కొక్కరు ఒక పని చేసుకుంటారు, వాళ్ళ మీద వేసుకుంటారు. ఇకపోతే ప్లేట్లు కడిగేది ఎవరు? మీరే. వడ్డించేది ఎవరు? మీరే. వండేది ఎవరు? మీరే. తినేది ఎవరు? మీరే. నా అకౌంట్లో ఎంత పడింది? నాకు ఆ దేవుడికి తప్ప మీకు ఈ జన్మలో తెలియదు. మళ్ళీ మీరేమనుకుంటారు తెలుసా? మా అయ్యగారు మాకు వాక్యాన్ని చెప్పడానికి 10 రోజులు అసలు ఎంత ఆరోగ్యం పోయిందో, ఎంత శ్రమపడ్డాడో, ఎంత కష్టపడ్డాడో, అంత అమాయకత్వాన్ని ప్రదర్శిస్తారు మీరు. ఇకపోతే నాకు బట్టలు తెస్తారా? తేరా? నాకు బట్టలు తెస్తారు, ఇంట్లోకి బట్టలు తెస్తారు. ఎందుకని? మరి వాక్యం చెప్తున్నాం కదా. వాక్యం చెప్పాలంటే ఎంత కష్టం తెలుసా మీకు? చూసారా ఎంత చెమట పడుతుందో? నాకు కనపడలే. నా చెమట కనపడుతుందా లేదా మీకు? కనపడలేదా? ఇలా కారిపోతుంది మాటి మాటికి. అంత కష్టపడి నేను ఇలా చెమటలు కారిపోతూ ఉంటే లోపల ఎంత చెమట పట్టింది అనుకున్నారు? తడిచిపోయింది కదా. ఇంత చెమట పట్టి ఇలా చెమటోడ్చి ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటే మీరు నాకు బట్టలు తీసుకొని రావాలి, నాకు డబ్బులు ఇవ్వాలి. గొర్రెలు
గొర్రెలు అంటే ఆ శాలలో ఉండేవి కాదు, వాటికేం తెలియదు, అవి గొర్రె. అసలు సిసలైన గొర్రెలు ఎక్కడ ఉంటాయి అనుకుంటున్నారు? సెమినార్లో ఉంటాయి. అయితే వాటికి 2 కాళ్ళు ఉంటాయి. మన శాలలో ఉండే గొర్రెలకి 4 కాళ్ళు ఉంటాయి. ఈ సెమినార్కి వెళ్ళే వాటికి 2 కాళ్ళు, తోక ఉండదు. అది ఉంటే గుర్తుపట్టిండు, తోక ఉండదు. నా అంత స్పష్టంగా చెప్పేవాడు నాకు తెలిసి తెలుగులో లేడు. తెలుగు స్పీకర్లో నా అంత స్పష్టంగా ఇలా స్కామ్ జరుగుతుందిరా అని చెప్పేవాళ్ళు లేడు. నాకు తెలిసి ఇంకా ఊహ తెలియడు కూడా అర్థమవుతుందేమో, అంత స్పష్టంగా చెప్తాను నేను. ఎందుకు చెప్పాను ఇదంతా? నేను గల్ఫ్కు వెళ్ళారు, అప్పు చేసుకుని వెళ్ళారు, అప్పు తీర్చుకొని రావండి, ఇదేం పంచాయతీ మీకు, ఇదేం కర్మ మీకు అని చెప్తున్నాను నేను. గల్ఫ్కు వెళ్ళారు మీరు చూడండి, అప్పు చేసుకుని వెళ్తారు, వడ్డీ కోసం డబ్బు తీసుకుని వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత అప్పు తీర్చుకోకుండా ఇదేం పంచాయతీ ఇది? పోనీ సేవ ఏమైనా జరుగుతుందంటే సేవ జరగట్లే. వీళ్ళ సామ్రాజ్యాలు కట్టుకుంటున్నారు, మీకు తెలియట్లే. సామ్రాజ్యాలు కట్టుకుంటున్నారు. ఈ సామ్రాజ్యానికి అక్కడికి వెళ్ళి ఊడిగం చేసి, నాకు తెలిసిన ఒక ఆమె చెప్తుంది, 14 గంటల పాటు ఇలా నిలవబడి ఉండాలంట. ఇలా వంగితే కూడా ఒప్పుకోరంట, నిలవబడి ఉండాలంతే. సీసీ కెమెరాలో చూస్తుంటారంట. 14 గంటలు. ఎప్పుడైనా నిలబడుకుంది చూడండి, 14 గంటలు. తోమిందాన్నే 10 సార్లు తోమాలంట. ఇంత ఊడిగం చేసి లక్షలు ఇక్కడికి తోస్తూ ఉంటే వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? సైట్లు కొనుక్కుంటున్నారు, స్థలాలు కూర్చుకుంటున్నారు. ఇంత స్పష్టంగా ఒరే నాయన సెమినార్ అనేది ఒక స్కాము. లేదన్నా 10 రోజులు వాక్యం వింటాం. 10 రోజులు కాదు, 5 సంవత్సరాల పాటు, 5 years, 5 సంవత్సరాల పాటు ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి విన్నా సరే అయిపోనంత వాక్యం చెప్పారు మన ఛానల్లో. ఎంత వాక్యం తెలుసా మన ఛానల్లో? 2500 ప్రసంగాలు ఉన్నాయి. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. రోజుకు ఒక్కోటి విన్నా సరే 365 అయిపోయింది మన ఛానల్లో. 2 వింటే 700. ఇప్పుడు చెప్పండి, రోజు ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి, మధ్యలో కూడా పెట్టుకుందాం ఒకటి, ఇబ్బంది ఏంటి? రోజుకి 3 ప్రసంగాలు అనుకో, 1000 ప్రసంగాలు అయిపోతాయి సంవత్సరానికి, అంతేనా? రోజుకి 3 వింటే సంవత్సరానికి 1000 ప్రసంగాలు అయిపోతాయి. ఈ సంవత్సరం అయిపోయేటప్పటికి ఎన్ని వచ్చి పడతాయి? మళ్ళీ కొత్తగా సంవత్సరం అయిపోయేటప్పటికి ఎన్ని వచ్చి పడిపోతాయి? బయటికి వెళ్ళినవి ఇక్కడ చెప్పిన మొత్తం ఇంకొక 1000 పడిపోతాయి వచ్చి. అంటే నీ జీవితాంతం నువ్వు వింటూ ఉంటే నేను బ్రతుకున్నంతకాలం చెప్తూనే ఉంటా, డబ్బు చేస్తూనే ఉంటా, అక్కడ తీసుకొచ్చి గరిసెలో వేసినట్టు వేస్తూనే ఉంటా. ఇన్ని ప్రసంగాలు చెప్పి వచ్చినవి ఎక్స్ప్లెయిన్ చేసి విని చావనరా అంటే ఇది వినరంట. ఏం వింటారంట? 10 రోజులు అంట వాక్యం వింటారంట. 11వ రోజు ఏం చేస్తాం ఇంతకీ? లేదంట, ఈ 10 రోజులంట లోకంలో పడిపోకుండా, ఎందుకంటే సెమినారు ఈ సంక్రాంతి సెలవులు వస్తాయి కదా, ఇప్పుడంట 10 రోజులు లోకంలో పడిపోతారంట. మరి మిగతా రోజులు ఎక్కడ పడిపోతారో? 50 రోజుల సెలవులు ఎక్కడ పడిపోతారు వీళ్ళు? దసరా సెలవులు ఎక్కడ పడిపోతారు వీళ్ళు? శివరాత్రి సెలవులు ఎక్కడ పడిపోతారు వీళ్ళు? అప్పుడు లేదంట. డబ్బు సంపాదించడానికి అలవాటు పడి కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. అందరూ కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ₹1 ఆశించకుండా నిస్వార్థంగా క్రైస్తవ్యం బాగుపడాలని చేస్తున్న పోరాటం ఇది. నాకేం డబ్బు చేదా, లేకపోతే మనకి ఎక్కువై కారిపోతుందా? మనం సెమినార్ పెడితే రారు, బయట నుంచి ఫండ్స్ రావు. ఒక్క లైన్ రాస్తే, ఇప్పుడు చెప్తున్నాను ఈ వేదిక ముఖంగా, ఒక్క లైను, నేను కష్టాల్లో ఉన్నాను సహకరించండి, ఆ మొక్క రాశాను అనుకోండి, ఈ ఒక్కరోజే 10 లక్షలు నా అకౌంట్లో పడుతుంది. 10 లక్షలు ఈ ఒక్కరోజే పడుతుంది. ఒక్క లైన్ రాస్తే. రాయను, నేను కష్టాల్లో లేను, నాకు 3 పూట్ల తిండి అయితే ఉంది.
లేకపోయినా అడగను. ఎందుకని ఇది నాకు నా దేవుడికి సంబంధించింది. తిండి తీసేశాడు అంటే ఆయనతో నాకు వచ్చిన సమస్య, అంతే కానీ జనాలు చెప్పాల్సిన అక్కర్లేదు. ఎందుకు అడుగు తింటున్నారు? సెమినార్ పేరుతో మోటివేట్ చేయడం, మరలా సెమినార్కి ఇమ్మని. అదే అంట ఈ 10 రోజులంట కోళ్ళ పందాలకు వెళ్తారంట, సినిమాలకు వెళ్తారంట, డాన్సులకు వెళ్తారంట. అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ వాక్యం చెప్పడానికి సెమినార్ పెట్టారంట. మరి మిగతా రోజులు కోళ్ళ పందాలు జరగవా? మిగతా రోజు బెట్టింగ్ యాప్లో గేమ్స్ ఆడట్లేదా? మిగతా రోజులు సినిమాకి వెళ్ళట్లేదా? మిగతా రోజు నెట్ఫ్లిక్స్లో, అమెజాన్లో సినిమాలు చూడట్లేదా? మిగతా రోజుల్లో గేమ్స్ ఆడట్లేదా? మిగతా రోజుల్లో బయట తిరగట్లేదా? సాకు చెప్పుకుంటున్నారు అంతే. సాకు చెప్పుకుంటున్నారు. వీళ్ళని ఉద్ధరించినట్టుగా ఏం ఉద్ధరించట్లే. ఎవడిని ఉద్ధరించట్లే. ఎవడి స్వార్థం వాడిది ఇక్కడ. ఎవడికి సంబంధించిన డబ్బు వాడు సంపాదించుకుంటున్నాడు. నేను చెప్పాలి, ఇది కుడి, ఇది ఎడమ, ఇది త్రోవ కాదు, ఇది త్రోవ అని చెప్పాల్సింది నేను చెప్తే కానీ జరగదు ఇక్కడ. ఇంత స్పష్టంగా సెమినార్ అనేది స్కామురా, నమ్మొద్దు అంటే లేదంట. మేము వెళ్తాం నీకేంటి, మేము ఇస్తాం నీకేంటి, అద్దుకుని తినండి ఎవడొద్దన్నాడు? అద్దుకుని తినండి ఎవడొద్దన్నాడు? చెప్పాను నేను, ఒరే జామకాయని తినాల్సి ఉంది, అలా కాదురా అని చెప్పాను. నేను అద్దుకుంటా అంటే అద్దుకొని తిను ఎవడొద్దన్నాడు? మేము వేస్తాం, మేము వెళ్తాం, వెళ్ళు ఎవడొద్దన్నాడు? ఇది బాధతో చెప్తున్నదే. కనీసం ఒక్కరైనా సరే వాళ్ళ సంపాదనలో నుంచి, వాళ్ళ అప్పుల్లో నుంచి ఇవ్వకుండా ఆగినా సరే ఈ మాట, ఈ ప్రయత్నం, ఈ పోరాటం అన్నది సఫలం. నాకు తెలుసు ఈ దుబాయ్లో, లేకపోతే మస్కట్లో, లేకపోతే ఈ అరబ్ కంట్రీస్లో, గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళు పడుతున్న బాధలు నాకు తెలుసు. నేను చూశాను. వాళ్ళు పరిగెత్తి వాళ్ళు పనిచేస్తుంటే జాలి అనిపించింది, కర్మ అనిపించింది. అంత కష్టపడతారా? ఆ డబ్బంతా తీసుకొచ్చి ఎవరు మొహాన పెడతారు? మోసగాళ్ళ మొహాన పెడతారు. దేవుడి పేరుతో మోసం చేసే వాళ్ళ మొహాన పెడతారు. మళ్ళీ సేవ చేసే దగ్గర ఉండదు. ఎందుకంటే సేవ చేసే వాళ్ళు తీయగా అడగలేరు. సెమినార్ అనేది స్కామ్. BOY స్టార్ట్ చేసింది ఇది. బైబిల్లో లేదు సెమినారు. అపోస్తులు పెట్టారా సెమినారు? అంటే అప్పుడు కోళ్ళ పందాలు లేవులేనా అంటారా? కోళ్ళ పందాలు ఉండేది కోస్తాలో అన్నా, యెరూషలేములో కోళ్ళ పందాలు లేవు అందుకే పెట్టలేదు సెమినారు అని అంటారా? అపోస్తులకు రాలి ఆలోచన సెమినార్ పెడదామని. ఎందుకంటే ప్రతిరోజు వాక్యం చెప్పారు. ఒకవేళ మీకు వాక్యం కావాలి అంటే మీరు రోజుకి 3 ప్రసంగాలు విన్నా, లేదా రోజుకి 6 ప్రసంగాలు విన్నా సరే, సంవత్సరం పాటు రోజుకి 6 ప్రసంగాలు వేసుకున్న, సంవత్సరం పాటు ఏకదాటిగా వినేంత వాక్యం మన ఛానల్లో ఉంది. ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ అంతే డబ్బు చేస్తాను, అక్కడ అంతే పట్టుకొచ్చి నింపేస్తాను గరిసను, నేను బ్రతికుంటే కనుక. ఇకెందుకు మీకు సెమినారు? ఒక ప్లేలిస్ట్ తయారు చేసి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా వరుసగా 66 పుస్తకాలు రాసి, ఆదికాండం నొక్కితే మరలా 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం అని వరుసగా కూరుస్తున్నా. చూడండి ఒకసారి మన ఛానల్ని. ఇంత ఎందుకు గరిసెలో ధాన్యాన్ని నింపినట్టు నింపుతున్నాను అంటే, లేఖనాలకి గైడ్ ఇది. ఇంత వాక్యాన్ని గాలి కుదిలిపెట్టి సొల్లు కబుర్లు వినడానికి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి ఊడికి ఎందుకు చేస్తున్నారు? ఇది దేవుని సేవ అని చెప్తే నువ్వెందుకు దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నావు? వాడి స్వార్థం కోసమని సెమినార్లు పెట్టుకుంటే నువ్వు వెళ్ళి అక్కడ పనిచేసి దానికి దేవుని సేవని పేరు పెట్టుకుంటావా? కాదు. ఇదంతా చెప్పాను నేను. ఇదే త్రోవ, ఇది త్రోవ కాదు, ఇది కుడి, ఇది ఎడమ అని చెప్పాల్సింది బోధకుడు. నేను బోధకుడిని, నాకు లేఖనాలు తెలుసు కాబట్టి, లేఖనాలను ఎలా మిస్యూజ్ చేస్తున్నారో తెలుసు కాబట్టి వాళ్ళకి నేను చెప్తున్నాను. వాక్యాన్ని అర్థం చేసుకోండి. వాక్యం పేరట తమాషాలని కాదు, ఎవడి స్వార్థం వాడు ప్రకటించుకునేటువంటి, ఎవడి స్వార్థాన్ని వాడు
సంపాదించుకోవడానికి, సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి చేస్తున్నటువంటి సెమినార్ల పేరుతోనో, లేకపోతే ఈ జనవరి నెలలో ఎన్ని విగ్రహాలు వచ్చాయి? ఒక్కొక్కడు ఒక్కో విగ్రహం, ఒక్కో సంఘాన్ని స్థాపించినోడు ఒక్కో విగ్రహం. ఈ విగ్రహాలు తీసివేస్తే కదా మరలా వర్షం పడుతుంది, మరలా ధాన్యం వస్తుంది, మరలా బోధకులు తిరుగుతారు. ఈ విగ్రహాలు ఉన్నంతకాలం కష్టం. ఇది ఎందుకు చెప్పాను నేనంటే, క్రైస్తవ్యంలో ఉన్నన్ని విగ్రహాలు అన్నీ ఇన్ని కాదు. ఈరోజు మనం నమ్ముతున్నది వాక్యాన్ని కాదు, వాక్యం చెప్పేవాడినే, వాక్యం చెబుతున్నా అనేవాడిని నమ్ముతున్నావు తప్ప వాక్యాన్ని నమ్మట్లే. క్రీస్తుని కాదు మనం నమ్ముతున్నది, క్రీస్తును ప్రకటిస్తున్న వాడిని. క్రీస్తును ప్రకటిస్తున్న వాడికి ఉన్నంత క్రేజు క్రీస్తుకు లేదు క్రైస్తవ్యంలో. సెమినార్లలో హైలైట్ అవుతూ ఉన్నది క్రీస్తు కాదు, ఆ సెమినార్ను కండక్ట్ చేస్తున్నవాడు. ఆ 10 రోజులు వాడినే ఆరాధిస్తున్నారు, ఆ 10 రోజులు వాడినే గణపరుస్తున్నారు, ఆ 10 రోజులు వాడిని గురించి మాట్లాడుకుంటున్నారు, క్రీస్తుని గురించి కాదు. ఫార్మాలిటీ క్రీస్తు అంటున్నారు, నిజానికి ఆరాధించబడుతుంది వాడే. తప్పిది. ఇది విగ్రహారాధన, క్రైస్తవులో ఉన్న విగ్రహారాధన ఇది. మనం ఆర్సీ బొమ్మలు చూసి ఆ మరియమ్మ బొమ్మల్లో, యేసు బొమ్మల్లో తప్పు అంటాం. ఆ తప్పని అందరికీ తెలుసు. కానీ బోధకుల పేరుతో, స్పీకర్ల పేరుతో వీళ్ళు ఆరాధించబడ్డానికి 10 రోజుల పాటు పెట్టుకున్న సెమినార్లలో పార్టిసిపేట్ చేయకండి. ఆ రోజు దర్యావేష్ ఏం చేశాడు? 30 రోజుల పాటు ఏ దేవుడికి నమస్కారం పెట్టద్దు, ఏ దేవుడికి ప్రార్థన చేయొద్దు, నాకే నమస్కారం చేయాలి, నాకే ప్రార్థన చేయాలి. దానిలో ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే. ఎందుకు? వాక్యం తెలిసినోడు. సెమినార్లలో 10 రోజులు సెమినార్ జరిగింది అనుకోండి. ఉదాహరణకి జాన్ పాల్ అని నేను సెమినార్ పెట్టాను, 10 రోజుల పాటు సెమినార్ పెట్టాను అనుకుందాం కాసేపు. ఈ 10 రోజులు నా గురించి మీరు ఆలోచించుకుంటారు, నన్నే గొప్పగా మాట్లాడుకుంటారు. అన్న ఎలా చేస్తున్నాడు, ఇంత చేస్తున్నాడు, అంత చేస్తున్నాడు, అంత జాన్పాలేక జాన్పాలే. ఒక 10 మంది స్పీకర్లు పిలిచాను అనుకోండి, 10 మంది స్పీకర్లు పిలిచాను అనుకోండి, 10 మంది స్పీకర్ల కోసం కాదు, జాన్పాలన వాక్యం ఎప్పుడు వస్తుంది, జాన్పాలన వాక్యం ఎప్పుడు వస్తుంది, జాన్పాలన వాక్యం ఎప్పుడు వస్తుంది అంటే నేనే ఆరాధించబడుతున్నా. క్రీస్తు ముసుగులో క్రీస్తు గురించి చెప్తున్నానని వ్యక్తి ఆరాధన జరుగుతుంది. వ్యక్తి తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నాడు, తన కీర్తిని పెంచుకుంటున్నాడు, తన సర్కిల్ పెంచుకుంటున్నాడు, డబ్బు పోగేసుకుంటున్నాడు. ఇది మోసం. సెమినార్ పేరుతో జరుగుతున్న స్కామ్ ఇది. మనమే చెప్పాం ప్రపంచానికి, చెబుతూనే ఉంటాం ఇక మీదటి నుంచి. ఎందుకంటే క్రైస్తవులో ఉన్న విగ్రహాలు కూలిపోవాలి. మొన్న పోయిన ఆదివారం మాట్లాడాను ఏమని, నూతన సంవత్సర వాగ్దానాలు లేఖనానుసారమా. ఎందుకు మాట్లాడాం? విగ్రహాలని కూల్చిపడేయాలి. కొత్త కొత్త పద్ధతులు వచ్చాయి. ఎందుకు వచ్చాయి క్రైస్తవంలోకి? మనమే కూల్చాలి. చాలామంది కామెంట్లు పెట్టారు, చాలామంది ఫోన్లు చేశారు, అన్న అద్భుతంగా చెప్పాం, మాకు ఎంతవరకు తెలియదు ఈ విషయం. 10 మంది అయినా రియలైజ్ అయ్యారు కదా, 10 మంది అయినా అర్థం చేస్తున్నారు కదా. గుంపు అక్కర్లే మనకి, 10 మంది చాలు. ఎందుకంటే జీవానికి పోయే దారి ఇరుకుదారి. చెప్పకపోయింటే ఆ 10 మంది కూడా తెలియదు కదా. విగ్రహాన్ని కూల్చి పడేస్తాం. క్రైస్తవుల విగ్రహాలు ఉండొద్దు, క్రైస్తవుల ప్రతిమలు ఉండకూడదు. ఏ ప్రతిమలు? మోగ ప్రతిమలు కాదు, మాట్లాడే ప్రతిమలు ఉన్నాయి. మాట్లాడే ప్రతిమలు కూల్చి పడేస్తాం. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత. చూడండి 24 వచనం, భూమి సేద్యము చేయి ఎడ్లను, లేత గాడిదలను చేటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును. అంటే పశువులకు కూడా మంచి తిండి దొరుకుతుంది. ఎప్పుడు? ప్రతిమలు పడేసినప్పుడు వర్షం పడుతుంది, మనకి ధాన్యం వస్తుంది, పశువులకి దానా దొరుకుతుంది, మంచి దానా. చూడండి వర్ణన చూడండి, భూమి సేద్యము చేయు ఎడ్లను, లేతగాడిదలను చేటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తింటాయి. అదే బోధకులు బోధించడం మానేస్తే, కరువు వస్తే ఏం తింటాయి? చచ్చిపోతాయి అవి కూడా. 25వ వచనం, గోపురములు పడు మహా హత్య దినమున ఉన్నతమైన ప్రతి పర్వతం మీదను, ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులను, నదులను పారును. ఒకరోజు నిర్ణయించాడు ఆయన, ఆ రోజు గోపురములు పడిపోతాయి. పెట్టారు, ఈ ప్రతిమలకు గోపురాలు కట్టించారు కదా, ఆ గోపురాలు పడిపోయే హత్య దినం ఒకటి ఉంది. గోపురములు పడు మహాహత్య దినమున ఉన్నతమైన ప్రతి పర్వతం మీదను, ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులను, నదులను పారుతాయి. వాటిని పడేసిన తర్వాత వాగులు, నదులు పారుతాయి. ఎందుకు పారుతున్నాయి?
దేవుడు వర్షాన్ని కురిపించాడు కాబట్టి. ఎంత వర్షాన్ని కురిపించాడంట? నదులు పారుతున్నాయి ఆ పర్వతాల మీద నుంచి, కొండల మీద నుంచి ఆ ధారలు ధారలుగా పారుతున్నాయి. ఎందుకని? వర్షం పడింది. అది దాని అర్థం. దేవుడు వర్షాన్ని ఇస్తున్నాడు అంటే, పడుతుంది అంటే ఈ యెషయా గ్రంథంలో. అంతకంటే ముందు గోపురాలు పడిపోయాయి, హత్య దినం జరిగింది. 26వ వచనం, యెహోవా తన జనుల గాయమును కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశం 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. యుద్ధాన్ని అంధకారంతో పోల్చాడు, చీకటితో పోల్చాడు. దేవుని శాపాన్ని చీకటితో పోల్చాడు, దేవుని ఉగ్రతని చీకటితో పోల్చాడు, ప్రజలు మరణాన్ని చీకటితో పోల్చాడు. అయితే దేవుడు మరలా వారి ఎడల జాలి కలుగజేసుకుంటున్నాడు అనే దాన్ని వెలుగుతో పోలుస్తున్నాడు. ఎలా పోలుస్తున్నాడు చూడండి. యెహోవా తన జనుల గాయమును కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమునా. ఈ పదప్రయోగం మీకు ఎక్కడ కనిపించింది? మొదటి అధ్యాయం కనపడుతుంది. ప్రతివాడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూచినను దెబ్బలు, గాయములు, పచ్చి పుండ్లు, అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ యెహోవా తన జనుల గాయాన్ని కట్టి వారి దెబ్బను బాగు చేసే దినం అంటే వారి అవిధేయతను దేవుడు తీసివేయబోతున్నాడు, వారి గాయాన్ని కడుతున్నాడు. అవి కట్టబడలేదు, పిండబడలేదు అన్నాడు కదా అక్కడ. ఇక్కడేమంటున్నాడు? యెహోవా తన జనుల గాయాన్ని కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున. అంటే ఆ రోజు ఎలాగుంటుందంటే, ఎంత ప్రకాశవంతంగా ఉంటుందంటే, చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వల్ల ఉంటుంది. చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడంట? సూర్యుడు ప్రకాశించినంత వెలుగు అంటారు. మరి సూర్యుని ప్రకాశం 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినటువంటి అంత బ్రైట్గా ఉంటుంది. నిజంగానే అంత వెలుగు వస్తుందా? కాదు. శాపాన్ని చీకటితోనూ, ఉపద్రవాన్ని చీకటితోనూ, కరువును చీకటితోనూ, యుద్ధాన్ని చీకటితోనూ, మరణాన్ని చీకటితోనూ పోలుస్తూ దేవుని ఆశీర్వాదాన్ని వెలుగుతో పోలుస్తూ ఇంత వెలుగు ప్రకాశిస్తుంది అని చెప్తున్నాడు. పోలికది. అయితే కొంతమంది బైబుల్ అర్థం కాని వాళ్ళు ఏం చెప్పారంటే, లేదు యేసు రెండో రాకడలో 1000 ఏళ్ళ పరిపాలనలో ఎంత వెలుగు ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా కనిపించట్లే? ఇప్పుడు సరిగ్గా కనిపించట్లేదా? అంత వెలుగు కావాలన్నా కళ్ళు పోయి వస్తాం. అది పోలిక. 27వ వచనం, ఇదిగో కోపంతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామం దూరం నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రత నిండి ఉన్నవి, ఆయన నాలుక దహించు అగ్ని జ్వాలల వలె ఉన్నది. 27వ వచనం నుంచి 33వ వచనం వరకు లేఖన భాగం ఏంటి అంటే, అష్షూరుని దేవుడు ఎలా శిక్షించబోతున్నాడు, అష్షూరు మీదకి దేవుని ఉగ్రత ఎలా రాబోతుంది, లేదా యూదుల శత్రువుల మీదకి దేవుని ఉగ్రత ఎలా వస్తుంది అనేది చెప్తున్నాడు. ఆ ఉగ్రతను వర్ణిస్తున్నాడు 27వ వచనంలో. ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినది, యెహోవా నామం దూరం నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రత నిండి ఉన్నవి, ఆయన నాలుక దహించు అగ్ని జ్వాలల వలె ఉన్నది. ఆయన ఊపిరి కుతికలు లోతు వచ్చు ప్రవాహమైన నది వలె ఉన్నది. వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును, త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడల్లో ఉండును. ఇదంతా 27, 28 వర్ణన. దేవుడు ఎంత కోపంగా వస్తున్నాడు. మరొకసారి ఆ వర్ణన నేను చదివినిపిస్తుంది చూడండి. ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రతో నిండి ఉన్నవి, ఆయన నాలుక దహించు అగ్ని జ్వాలల వలె ఉన్నది. ఇది కోపాన్ని వర్ణిస్తున్నటువంటి వర్ణన. ఆయన ఊపిరి కుతికల లోతు వచ్చు ప్రవాహమైన నది వలె ఉన్నది. వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును, త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడలో ఉండును. అంటే జనుల్ని, గుర్రాన్ని మనం త్రోవ మళ్లించాలన్నా తప్పించాలన్నా కళ్ళెం ఇలా పట్టుకుని లాగుతాం కదా, జనులు త్రోవ తప్పించే కళ్యాన్ని పెట్టుకున్నారు. కాబట్టి ఇంత కోపం, ఇంత ఉగ్రత, ఇంత తీక్షణమైనటువంటి ప్రభావంతో ఆయన వస్తున్నాడు. 29వ వచనం,
రాత్రి యందు పండుగ ఆచరించినట్లుగా మీరు సంగీతం పాడుదురు. 27, 28 వచనాలు అష్షూరీయుల మీదకి దేవుడు వస్తున్నటువంటి కోపం. 29వ వచనం ఎవరి గురించి? ప్రతిమలను పడేసి దేవుడి వైపు మల్లుకున్నారే వాళ్ళు పొందేటువంటి సంతోషాన్ని గురించి. పోలిక అర్థమవుతుందా? తేడా అర్థమవుతుందా? 27, 28 దేవుని శత్రువుల మీదకి దేవుడు పంపించబోతున్న ఉగ్రత, ఆయన ఎంత కోపంగా వస్తున్నాడు అన్నది. 29లో రాత్రి యందు పండుగ ఆచరించినట్లుగా మీరు సంగీతం పాడుదురంటే ఎవరు మీరు అంటే? బోధకుల మాట విని తమ ప్రతిమలు పడేసరే వాళ్ళు పడేటువంటి సంతోషం, ఎవరి గాయాలను అయితే దేవుడు కట్టాడో వాళ్ళు పొందేటువంటి సంతోషం. వాళ్ళు ఎలా పండుగ ఆచరిస్తున్నారంట? రాత్రి యందు పండుగ ఆచరించినట్లుగా. రాత్రి యందు పండుగ ఏంటి? రాత్రి యందు పండుగ ఆచరించినట్లుగా మీరు సంగీతం పాడుదురు. రాత్రి యందు పండుగ ఏంటి? పగటిపూట కదా పండుగ చేసేది. పండుగ చేసేది పగల రాత్రా? పగలు. మరి రాత్రి యందు పండుగ ఆచరించినట్లుగా అంటే ఏంటి అర్థం అనంటే, మనకి రోజు అనేది ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై సాయంకాలం 6 గంటల దాకా పగలు, సాయంకాలం 6 నుంచి మరలా మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రాత్రి అనుకుంటాం. మన 24 గంటలు ఇలా ఉంటాయి, పగలు రాత్రి ఉంటుంది. కానీ యూదుల రోజు ఎలాగుంటుంది? అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. మన రోజు ఎలాగుంటుంది? ఉదయమును అస్తమయం కలుగుగా ఒక రోజు. యూదులు ఎలా పాటిస్తారు? అస్తమయం ఉదయం. ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది చీకటి. చీకటి అగాధ జలమును కమ్ముకొని ఉండెను, అప్పుడు వెలుగు గమ్మన్నాడు. అంటే ఫస్ట్ చీకటి, తర్వాత వెలుగు. కాబట్టి అస్తమయం ఉదయం ఒకరోజు. మనకి తెలియదు కదా, మనం ఏమనుకుంటాం? ఫస్ట్ వెలుతురు తర్వాత చీకటి. నో, ఫస్ట్ చీకటి తర్వాత వెలుగు. కాబట్టి అస్తమయం ఉదయం. కాబట్టి యూదుల పండుగలన్నీ సాయంకాలం 6 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. మన పండుగలు ఎలా స్టార్ట్ అవుతాయి? తెల్లవారుజామున 4 గంటలు లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని దోశలు చేసుకొని మటన్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ అవుతాయి మనకి. ఏది? ఉదయం 6 గంటలకి. వాళ్ళ పండుగలు ఎలా స్టార్ట్ అవుతాయి? సాయంకాలం 6 గంటలకి. యేసు ప్రభు సెలువు మీద వేలాడుతున్నాడే, అప్పుడు సిద్ధపరిచే దినం ప్రారంభమవుతుంది కాబట్టి త్వరగా లోపల పెట్టేశారు. ఎందుకు? పండుగ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి యూదుల నేపథ్యంలో రాత్రి యందు పండుగ ఆచరించినట్లుగా. ఎందుకు ఎంతసేపు ఆగాను అంటే, ఈ మొక్కకి అర్థం తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది నాకు. రాత్రి యందు పండుగ ఏంటి, రాత్రి యందు పండుగ ఏంటని. కాబట్టి అలా చదువుకుంటూ పోతే మీకు అర్థం కాదు కాబట్టి చెప్తున్నా. రాత్రి యందు పండుగ ఆచరించినట్లుగా అంటే యూదుల నేపథ్యంలో వ్రాయబడిన మాట ఇది. యూదుల పండుగ సాయంకాలం ప్రారంభమవుతుంది, రాత్రి అంతా వాళ్ళు ఏమంటారు, సెలబ్రేట్ చేస్తారు దాన్ని. పస్కా పండుగ ఎప్పుడు స్టార్ట్ అయింది? సాయంకాలం స్టార్ట్ అయింది, రాత్రి అంతా వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. కాబట్టి యూదుల పండుగ ఇది. రాత్రి యందు పండుగ ఆచరించినట్లుగా మీరు సంగీతములు పాడుదురు. ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవా యొక్క పర్వతమునకు పిల్లను గ్రోవి నాదముతో ప్రయాణం చేయవారికి కలుగునట్టి హృదయ సంతోషం కలుగును. వాళ్ళ సంతోషం ఎలా ఉంటుందంట? ఎవరి సంతోషం? ఎవరి గాయాన్నైతే యెహోవా కడతాడో, ఎవరి దెబ్బనైతే యెహోవా బాగు చేస్తాడో వాళ్ళ సంతోషం ఎలాగుంటుందంటే, ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవా యొక్క పర్వతమునకు పిల్లను గురోవి నాదముతో ప్రయాణం చేయ వారికి కలుగునట్టు హృదయ సంతోషం కలుగును. అంటే యెహోవా పర్వతానికి ప్రయాణం చేసే వారికి ఎంత సంతోషం ఉంటుందో అంటే, మనం 120 నుంచి కీర్తనలు చూస్తామే. యాత్రా కీర్తన అని, యాత్రా కీర్తన. ఆ యాత్రా కీర్తన చేసే వాళ్ళు పాటలు పాడుతూ వెళ్తారు, సంగీతంతో వెళ్తారు, సంబరాలతో వెళ్తారు అనమాట. అలాంటి సంతోషం మీకు కలుగుతుంది యెహోవా మీ గాయాన్ని కట్టే రోజు, యెహోవా మీ దెబ్బను బాగు చేసే రోజు. ఎప్పుడు జరుగుతుంది అది? మీరు ప్రతిమను పడేసిన రోజు. ఎప్పుడు జరుగుతుంది అది? మీ బోధకులు ఏది కుడో ఏది ఎడమో చెప్పిన రోజు. 30వ వచనం చూడండి. యెహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును. మరలా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అష్షూరుల గురించి మాట్లాడుతున్నాడు, శత్రువుల గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా తన ప్రభావం గల స్వరమును వినిపించును, ప్రచండమైన కోపంతోను దహించు జ్వాలలతోను పెలపెలయను గాలి వడగండ్లతోను తన బాహువు వాలుట జనులకు చూపించును. అష్షూరుని గురించి ఉగ్రత,
31వ వచనం, యెహోవా దండముతో అష్షూరును కొట్టగా అది ఆయన స్వరం విని భీతి నొందును. యెహోవా అష్షూరు మీద పడవేయు నియామక దండముల వలన ప్రతి దెబ్బ తంబుర సితారం నాదముతో పడును. ఆయన తన బాహువును వాని మీద ఆడించుచు యుద్ధము చేయును. పూర్వము నుండి తోఫెతు సిద్ధపరచబడి ఉన్నది, అది మొలేకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది. ఈ మొత్తం కాకుండా 32వ వచనం, యెహోవా అష్షూరు మీద పడవేయు నియామక దండముల వలన ప్రతి దెబ్బ తంబుర సితార నాదముతో పడును. తంబుర సితారనాదంతో పడును అంటే ఇటువైపు వీళ్ళు తంబుర సితారలు వాయిస్తున్నారు, యాత్రా కీర్తనలు చేస్తూ, పండగలు చేస్తూ. ఇటువైపు ఏమో ఆయన అష్షూరును కొడుతున్నాడు. వీళ్ళు సంగీత వాయిద్యాలు కొడుతూ ఉంటే ఇటువైపు అష్షూరుని ఎవరు కొడుతున్నారు? దేవుడు కొడుతున్నాడు. ఇటువైపు దేవుడు కొడుతున్నప్పుడు ఇటువైపు వీళ్ళు తంబుర సితారలు వాయిస్తూ ఉన్నప్పుడు రెండు సింక్రనైజ్ అవుతున్నాయి. ఇంకొకసారి చెప్తా వినండి. ఇటువైపు దేవుడు కొడుతున్నాడు అష్షూరుని. ఎలా కొడుతున్నాడంట? యెహోవా అష్షూరు మీద పడవేయు నియామక దండము వలన ప్రతి దెబ్బ. నియామక అంటే దఫదఫాలుగా కొడుతున్నాడు దాన్ని, అష్షూరుని. ఈ తమ్ముడు సితార ఎలా కొడతారు? అలా కొడుతూనే ఉంటారా? దానికి కూడా ఒక బీట్ ఉంటుంది, ఒక టెంపో ఉంటుంది. అలా వెంట కొట్టరు. ఇలా వీళ్ళు మీటుతున్నప్పుడు అదే సమయంలో ఇటువైపు అష్షూరు మీద దేవుని దండం పడుతున్నప్పుడు దడేలమని శబ్దం రావట్లే, తంబుర సితారాల శబ్దం వస్తుంది. ఎందుకు? ఇది ఊహించండి. ఇటువైపు మీకు ఉదాహరణ చెప్తాను. కూచిపూడిలో కుక్కలు మొరిగిన సంగీతమేనంట. కూచిపూడిలో కుక్కలు మొరిగిన సంగీతమే. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి. ఇక్కడ డీజే పెట్టాను, ధన్ 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 అని శబ్దం వస్తుంది, మంచి శబ్దం వస్తుంది. ఆ టైంలో ఎవరినో వంగ తీసి దడేలు కొట్టామనుకో, ఏ శబ్దం వస్తుంది? డీజే సౌండ్ వస్తుంది. అంటే వీళ్ళు కొడుతూ ఉంటే డీజే సౌండ్ రావట్లే, డీజే పెట్టి కొడుతూ ఉంటే అది వినపడుతుంది కదా. అలా అష్షూరు దేవుడు కొడుతూ ఉంటే ఏ సౌండ్ వస్తుందంట? తంబుర సితారాల శబ్దం వినపడుతుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు పండుగ ఆచరిస్తున్నారు. ఇటువైపు వీళ్ళు పండుగ ఆచరిస్తూ ఉంటే ఇటువైపు అష్షూరు దేవుడు కొడుతూ ఉన్నాడు. వీళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు, వీళ్ళు సంతోషాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకు ఇదంతా జరిగింది? అష్షూరు నుంచి రక్షించు ప్రభువా అని ఐగుప్తుకు వెళ్లకుండా దేవుని దగ్గరకు వచ్చారు కాబట్టి. మీకు సంతోషం, మిమ్మల్ని కష్టపెట్టాలనుకున్న అష్షూరుకి శ్రమ. నా దగ్గరకు వస్తే చూడండి, దేవుణ్ణైనా నన్ను ఆశ్రయించిన మీకు ఉత్సాహం, మిమ్మల్ని బాధ పెట్టాలనుకున్న వాళ్ళకి శ్రమ. మీ తంబుర సితారాల శబ్దం వాళ్ళ మీద కొడుతున్న దెబ్బ కంటే ఎక్కువగా వినపడుతుంది. నేను వాళ్ళు కొడుతూ ఉన్నప్పుడు తంబుర సితారాల శబ్దం వినపడుతుంది. దేవుణ్ణి ఆశ్రయిస్తే మనల్ని భయపెడుతున్నవి మనకు చిన్నవిగా అనిపిస్తాయి. మన సంతోషమే పెద్ద శబ్దం వస్తుంది, మనల్ని భయపెడుతున్న పరిస్థితులు చిన్నగా అయిపోతాయి. పోలిక అర్థమైందా? చాలామంది తెలియదు ఆ పోలిక, అందుకు చెప్తున్నా. యెహోవా దండముతో అష్షూరును కొట్టగా అది ఆయన స్వరం విని భీతి నొందును. యెహోవా అష్షూరు మీద పడవేయు నియామక దండము వలని ప్రతి దెబ్బ తంబుర సితారాల నాదముతో పడును. ఆయన తన బాహువును వాని మీద ఆడించుచూ యుద్ధము చేయను. ఆ యుద్ధం చేస్తూ ఉంటే, అష్షూరు మీద యుద్ధం చేస్తూ ఉంటే 33వ వచనం, ఇది మీకు అర్థం కావడానికి చెప్తాను. తోఫెతు అనేది ఇర్మియా గ్రంథంలో వ్రాయబడింది. తర్వాత రాజుల 2వ గ్రంథంలో దినవృత్తాంతంలో రాయబడింది. తోఫెతు అంటే బెన్ హిన్నోము లోయలో ఉండేటువంటి శ్మశాన భూమి. తోఫెతు అనే దగ్గర 1 నంబర్ పెట్టాడు, తోఫెతు అని పెట్టి కింది వైపు చూడండి, అనగా హేయమైన శ్మశానము. హేయం ఏంటి అంటే బెన్ హిన్నోము లోయలో చిన్న బిడ్డల్ని బలిగా అర్పించి అలాంటి శ్మశానాన్ని హేయమైన శ్మశానం. అదే సహసిద్ధంగా చచ్చిపోయాడు అనుకో, మామూలు శ్మశానమే. కానీ బలిగా అర్పించి పాతిపెట్టినటువంటి వాటిని హేయమైన శ్మశానం అని పిలువబడింది. దాని పేరు తోఫెతు అని పిలువబడింది. అది ఎక్కడ ఉంటుంది? బెన్ హిన్నోము లోయ. ఓకే, బెన్ హిన్నోము లోయలో ఉండేది ఎవరి శవాలు?
ఆయా విగ్రహాలకి బలిగా అర్పించినటువంటి శవాలు. ఓకే, మంచి శవాలు కాదనమాట. అంటే ఆ మంచి శ్మశానం కాదనమాట. పిల్లలు మంచోళ్ళే, కానీ వీళ్ళు ఏమనుకున్నారు? మొలేకు దేవుడికి అనుకున్నారు కదా, కాబట్టి ఏమైన శ్మశానం. ఇది కాసేపు పక్కన పెడితే, ఈ పోలికి ఎందుకు పోలుస్తున్నాడని తెలియాలి మీకు. ఇక్కడ అష్షూరు రాజు వచ్చాడు యెరూషలేము మీద దాడి చేయడానికి. దేవుడు దూతను పంపించాడు. ఎంతమంది చచ్చిపోయారు? 185,000 మంది. వీళ్ళని ఎక్కడ పాతి పెట్టాలి? శ్మశానం కావాలి కదా. ఇప్పుడు ఈ చచ్చిపోయిన వాళ్ళంతా భక్తులా భక్తిహీనులా? భక్తులా భక్తిహీనులా? భక్తిహీనులు. ఇప్పుడు వీళ్ళందరూ పాతి పెట్టిన శ్మశానం ఏమవుతుంది? మంచి శ్మశానమా, హేయమైన శ్మశానమా? హేయమైన శ్మశానం. మీకు అర్థమైందా? రాజుల గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, దినవృత్తాలు చదువుతున్నప్పుడు, ఏ రాజు అయితే దుర్మార్గుడిగా బ్రతికాడో ఆ వ్యక్తిని రాజుల శ్మశాన భూములకు తీసుకొని రాలేదు అని ఉంటుంది. మరి ఎక్కడ పాతి పెట్టారు? ఇంకెక్కడ పాతి పెట్టారు. అంటే అది హేయమైన శ్మశానం అనమాట, ఇది మంచి శ్మశానం అనమాట. అర్థమైందా? అలా ఈ 185,000 మందిని పాతి పెట్టాలంటే శ్మశానం కావాలి కదా. అది హేయమైన శ్మశానం అని తెలిసినటువంటి హేయమైన శ్మశానం అనే తోఫెతో అనేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ వ్రాస్తున్నాడు. ఇప్పుడు చూడండి 33వ వచనం. పూర్వము నుండి, అంటే చాలా రోజుల నుంచి తోఫెతు సిద్ధపరచబడి ఉన్నది. ఈ ముక్క మీకు తెలియక ఐగుప్తుకు పరిగెడుతున్నారు రక్షించు మహాప్రభు అని. నేనేమో వాళ్ళ కోసం పూర్వం నుంచి శ్మశానాన్ని సిద్ధపరిస్తే అష్షూరు సైన్యం కోసం, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఆల్రెడీ నా దృష్టిలో వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు, ఆల్రెడీ నా దృష్టిలో వాళ్ళు శ్మశానంలో ఉన్నారు. అలాంటి శవాల నుంచి తప్పించమని ఐగుప్తుకు వెళ్ళి విస్తారమైన డబ్బిచ్చి రక్షించు మహాప్రభు అంటున్నారు. ఒరే నాయనా, పూర్వకాలం నుంచి తోఫెతును సిద్ధపరిచాను అష్షూరు కోసం. రావాల్సింది నా దగ్గరికి, ఐగుప్తుకు కాదు. నా దగ్గరకు వచ్చి సహాయం అడిగితే తోఫెతును సిద్ధపరిచాను. 185,000 మంది శవాలు చూస్తారు మీరు, పాతి పెట్టడానికి స్థలం ఉండదు మీకు. కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు చెప్తున్నటువంటి మాట మీరు చూడండి. 16వ వచనం, 35-16 వచనం. ఆయనను మీరు సమ్మతించడం అంటే నా మాట వినకుండా, ఆయనను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుర్రములెక్కి పారిపోదుమంటారు. కాగా మీరు పారిపోవలసి వచ్చను. మేము సమ్మతించం కానీ గుర్రాలకి పారిపోతారంట. ఎక్కడికి? ఐగుప్తుకి. మీరు పారిపోవాలనుకున్నారు కాబట్టి మీకు పారిపోవడమే తటస్థిస్తుంది. తర్వాత చూడండి, మేము వడిగల గుర్రములను ఎక్కి పోయేదమంటరే. ఏ గుర్రాలు వేసుకొని పోతారంట? తొక్కితే 160-170 తొక్కుతారంట స్పీడు. ఎందుకు? హాస్పిటల్ చాలా దూరంగా ఉంది కదా, 160-170 తొక్కితే కానీ బ్రతకడ మనిషి ఇక్కడ. ముందు మోకరించి ప్రార్థన చేయొచ్చు కదా. హాస్పిటల్లో చాలా దూరం ఉంది, 160-170 తొక్కే కంటే ముందు ప్రార్థన చేయొచ్చు కదా. దేవుడికి తెలియకుండా ప్రాణం పోదు, దేవుడికి తెలియకుండా రోగం రాదు, దేవుడికి తెలియకుండా ఆపరేషన్ సక్సెస్ ఫెయిల్యూర్ ఉండదు. అంతా ఆయన చేతిలో ఉంటుంది. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. అందరు డాక్టర్లు చేతులు ఎత్తేసాం, మేమేం చేయలేము. అప్పుడేం చేశాడు ఆయన? దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? నువ్వు కన్నీళ్ళు పెట్టుకున్నావు కాబట్టి, నీ కన్నీళ్ళు నేను చూశాను కాబట్టి ఏం చేస్తాడంట? 15 సంవత్సరాలు నీకు ఆయుష్ పొడిగిస్తున్నా. ఎందుకంటే అప్పటికి ఆయన అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలే. 7 + 7 14 + 1 బోనస్. అప్పటికి అధికారంలోకి వచ్చి ఎంతకాలం అయింది? 7 సంవత్సరాలు. ఇంక 7 సంవత్సరాలు + 7 సంవత్సరాలు బోనస్ 1, మొత్తం 15 సంవత్సరాలు ఇస్తున్నా అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు వెళ్ళి అంజురపు పండ్ల ముద్ద తీసుకొచ్చి గాయం మీద పెట్టు అన్నాడు. అంటే ఆపరేషన్ తర్వాత కాదనమాట, ముందు దేవుడు ఆయుష్ పొడిగించడం, అటు తర్వాత ఫార్మాలిటీకి ఆయుష్, అటు తర్వాత ఫార్మాలిటీకి ఆపరేషను. మనకేది ముఖ్యం? ముందు ఆపరేషను కాదు, ముందు దేవుని దయ, అటు తర్వాత ఆపరేషను. మనం ఏమనుకుంటాం? డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాలు చేతులు పట్టుకొని, డాక్టర్ గారు ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఖర్చు అవుతుంది, మేము బాధపడుతూ, నువ్వు చెప్పాల్సిన అక్కర్లేదు. డాక్టర్ దగ్గరికి పోయావంటే ఖర్చే.
డాక్టర్ దగ్గరికి పోయావంటే ఖర్చే. నీకు ఆరోగ్యశ్రీ ఉండనివ్వు, ఇన్సూరెన్స్ ఉండనివ్వు, ఏమున్నా సరే ఫార్మాలిటీకి అయిన వాడు 10,000 అయినా లేకపోతే వాడికి తృప్తి ఉండదు. నాకు ఇన్సూరెన్స్ ఉందబ్బా అని అన్నా సరే కనీసం 5,000 అయినా ఏదో ఒకటి గెలుకుతాడు. అక్కడ లేనటువంటి ఐటెం రాస్తాడు, ఇన్సూరెన్స్ కిందకి రానటువంటి ట్రీట్మెంట్ ఇస్తాడు, 10,000 కట్టుకుంటాడు. అదొక ఆనందం అనమాట, అదొక అలవాటు. మనం ఎక్కువ శాతం ఏ షాపులకు వెళ్తామంటే ఫిక్స్డ్ రేట్ ఉంటాయి, ఆ షాపులకు వెళ్ళాం. ఎందుకని? మన బుద్ధి ఏంటంటే వాడు 150 చెప్తే 100కి అడగాలి. గోకే బుద్ధి ఉంటే ఎక్కడికి వెళ్తాం మనం? బేరవాడి దగ్గరికి వెళ్తాం అనమాట. అక్కడికి వెళ్ళి వాడేం చేస్తాడు, అది నికార్సుగా 100 రూపాయలు, వాడేం చెప్తాడు 500 చెప్తాడు. మనం ఎంత అడుగుతాం? 250 అడుగుతాం. రాదన్నా మొత్తానికి 250 తెచ్చుకుంటాం. దాన్ని ఎంత కాస్ట్? అది 100. ఎంత ఇచ్చావాడికి? 150 ఎక్స్ట్రా ఇచ్చాం. అదొక తృప్తి. గోకి తెచ్చుకుంటే ఆనందం డిఫరెంట్గా ఉంటుంది. అదే ఫిక్స్డ్ రేట్కి వెళ్ళామనుకో మనం అడగాల్సిన అక్కర్లేదు, వాడు చెప్పాల్సిన అక్కర్లేదు, వాడి గౌరవం వాడుకుంటుంది, మన గౌరవం మనకు ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి గోకి తెచ్చుకున్నాను అనుకో దరిద్రంగా ఉంటుంది. నేను షాప్ గురించి చెప్పట్లే, దేని గురించి చెప్తున్నాను? ముందు ఆపరేషన్ కాదు, ముందు ప్రార్థన, ముందు దేవుని దయ, ముందు దేవుడు ఆయుష్ను పొడిగిస్తే అటు తర్వాత ఫార్మాలిటీగా ఆపరేషన్. అంతే. ఆపరేషన్ చేసాం కాబట్టి మనం బతకట్లే, మనం బతుకుతాం కాబట్టి ఆపరేషన్. దేవుడు ప్రాణం ఇవ్వకపోతే ఆపరేషన్ దేనికి చేయాలి? మనకు మంచి హాస్పిటల్ దొరకాలన్న దేవుని దయే, ఆపరేషన్ సక్సెస్ కావాలన్న దేవుని దయే. ఆపరేషన్ చేస్తే మనం బ్రతకట్లేదు, ముందు బ్రతుకును దేవుడు ఇచ్చాడు కాబట్టి తర్వాత ఆపరేషన్ జరిగింది. యేసు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు, పైనుంచి సందు చేసి అలాగే మంచాన్ని కిందికి దింపారు. దింపగానే యేసు ఏమన్నాడు? కుమారుడా, నీ విశ్వాసం చాలా గొప్పది, నిన్ను తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసం చాలా గొప్పది, లేకపోతే ఇంత రిస్క్ చేస్తారా? నీ విశ్వాసం నాకు నచ్చింది కాబట్టి నీ పాపాలు క్షమించబడ్డాయి. పాపాల కోసం ఎవరు దింపాడు? పాపాలు పోతే తర్వాత ప్రాణం అనేది పొడిగించబడుతుంది. ఎందుకు చెప్పిన ఇదంతా అంటే హిజ్కియా కన్నీళ్ళు పెట్టుకొని ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు ఆయుష్ను పొడిగించాడు. మేము వడిగల గుర్రాలనెక్కి వడిగా పరిగెడతామంటే ఎక్కడ పరిగెడతావు? వడిగా. ఎందుకంత స్పీడ్గా వెళ్తున్నావు? ఏమవుతుంది? త్వరగా. ఏ దేవుడికి తెలియదు? చెప్పు. త్వరగా పద. దేవుడికి తెలియదా? దేవుడికి ఆ టైమింగ్ తెలియదా? ఆయన టైం సెట్ చేశాడు. మీరు గమనించండి, ఎప్పుడైనా మనం త్వరగా అంటే అన్నీ అప్పుడే అడ్డుపడుతుంటాయి. నువ్వు ఎంత త్వరగా అంటావో అంత అడ్డంకును. కనీసం అప్పుడైనా ప్రార్థన చేస్తావని. అప్పటికి ఇదేం ప్రార్థన? ఐగుప్తుకు వెళ్తే రక్షణ రాదు. నేను ఆల్రెడీ పూర్వకాలం నుంచి తోఫెతుగా చూస్తున్న అష్షూరుని మీరేమో శత్రువులుగా చూస్తున్నారు, ప్రమాదంగా చూస్తున్నారు. నేను శ్మశానంగా చూస్తున్న వారిని మీరు శత్రువులు ఎందుకు చూస్తున్నారు? ఐగుప్తుని ఎందుకు ఆశ్రయిస్తున్నారు? నన్నుగా ఆశ్రయించాలి. పరిగెత్తాల్సిందే ఐగుప్తుకి కాదు, పరిగెత్తాల్సింది ఎక్కడికి? దేవుని దగ్గరికి. నమ్ముకోవాల్సిన ఐగుప్తుని కాదు, నమ్ముకోవాల్సింది ఎవరిని? దేవుణ్ణి. 33 వచ్చినప్పుడు చూడండి, పూర్వము నుండి తోఫెతు సిద్ధపరచబడి ఉన్నది, అది మొలేకు దేవతకు సిద్ధపరచబడింది. మొలేకును ఆశ్రయిస్తున్న వాళ్ళందరికీ సిద్ధపరచబడింది. మొలేకు లాంటి హేయమైన దేవతను ఆశ్రయిస్తున్న వాళ్ళందరికీ తోఫెతు సిద్ధపరిచాను. తోఫెతు అనే ప్రాంతంలో మొలేకుకు బలర్పిస్తున్నారే, కాదు, మొలేకుకు బలర్పిస్తున్న వాళ్ళందరినీ నేను బలర్పించబోతున్నా. వాళ్ళకి నేను ఒక తోఫెతును సిద్ధపరిచాను. బెన్హినోము లోయలో మొలేకుకు బలి అర్పించి ఆ బలి కళేబరాలని పాతి పెడుతున్న తోఫెతు మీకు తెలుసు కదా. కానీ నేను మొలేకుకు బలి అర్పిస్తున్న వాళ్ళని బలి అర్పించి వాళ్ళని పాతి పెట్టేదానికి ఒక తోఫెతుని సిద్ధపరిచాను. అది మీకు కనిపించట్లే, అందుకే ఐగుప్తుకు పరిగెడుతున్నారు. మనల్ని భయపెడుతున్న భయాన్ని పాతి పెట్టడానికి దేవుడు ఒక శ్మశానాన్ని సిద్ధపరిచాడు పూర్వకాలం నుండి. మనకు తెలియదు ఆ మొక్క. ఉదయాన్నే లేచి అలా ఒక ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ముందు చాలా ప్రయాణం ఉంది, చాలా ఖర్చులు ఉన్నాయి, నాకు ఖర్చుకు డబ్బు కావాలి. ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నా, ఈ వారం అంతా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా తిరగాలి, ఖర్చులు ఉన్నాయి, ప్రభువా చాలా ఖర్చులు ఉన్నాయి, డబ్బు లేదు, నాకు డబ్బు కావాలి అని ప్రార్థన చేసుకొని ఇక నా పాటికి నేను వెళ్ళి బైబిల్ ప్రిపేర్ అవుతున్నా. ఈలోపు టింగ్ అని మెసేజ్ వచ్చింది. ఏమని?
శివప్రసాద్ అని మెసేజ్ పెట్టాడు, బ్రదర్ మీకు 60K అమౌంట్ పడిందా అన్నాడు. ఎక్కడ పడింది? పడలేదు అన్నా. లేదు పడింది అన్నాడు. ఎక్కడ పడింది? నాకు రాలే మెసేజ్ అన్నా. అడిగారు, ఎవరు వేశారు నాకు 60K అంటే 60,000 అని. ఎవరు వేశారు అన్నా. ఒక స్క్రీన్ షాట్ పెట్టాడు. ఎవరు వేశారు? నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు క్రిస్మస్ కానుకగా 60,000 వేసాడంట ఒక పాస్టర్కి. అది పెట్టగానే నేను ఆశ్చర్యపోయాను. అవునా, 60,000 పడిందా? నాకు రాలే అనుకొని ఇంతకుముందు రాయచోటికి వెళ్ళాను కదా, ఎందుకైనా మంచి చెక్ చేద్దాం. చెక్ చేస్తే 60,000 పడింది. అది నేను ప్రార్థన ఎప్పుడు చేశాను? పొద్దున. అది ఎప్పుడు పడింది? మొన్న పడింది. అది మొన్న పడింది. నేను ఉదయాన్నే ప్రార్థన చేశాను అమాయకంగా, ప్రభువా నాకు ఖర్చులు ఉన్నాయని. అంటే దేవుడు ఆల్రెడీ వేశాడు. నాకు తెలియదు ఆ మొక్క. ఎలా తెలుస్తుంది? ఎందుకు చెప్పానంటే, ఇది ఒకసారి ఇక్కడ పాలెంపల్లి దగ్గర శాంతమ్మ ఉంది కదా, వాళ్ళ కొడుకుని చూడడానికని, వాళ్ళ కొడుకును మరి ఎవరో చనిపోయారు. అక్కడికి వెళ్ళడానికని ఆటో లేదు. అప్పుడు ఆటో లేదు. ఆటో బాడు కోసం ఫోన్ చేస్తే వాళ్ళు రాలే. చిన్న ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా పలా దగ్గరికి వెళ్ళాలి, నాకు ఆటో కావాలని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఫోన్ ఎత్తలే, రామంటున్నారు. నిరుత్సాహపడి ఎందుకో నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి స్కార్పియో వచ్చి ఆగింది. అక్కడ స్కార్పియో వచ్చి ఆగింది, కారు. నేను అనుకున్నాను ఏదో ప్రార్థన కోసం అనుకుంటే వచ్చి, అన్న సాయంకాలం దాకా మీతోనే ఉంటాను నేను, ఎక్కడికి పోవాలన్నా సరే మీతో పాటు వస్తానన్నా అన్నాడు. ఎక్కడే మొత్తం అందరినీ స్కార్పియోలు ఎక్కి తీసుకుని వెళ్ళి అక్కడ వెళ్తే అన్ని గనాలు, గొంతులు, మెట్టలు అయినా సరే నేను అంటున్నా, అన్న కారు ఇక్కడ ఆపండి, నడుచుకుంటూ వెళ్దాం, కారు డ్యామేజ్ అవుతుంది. అన్న ఇది స్కార్పియో అన్న, ఎక్కి దిగుతుంది, కొండలెక్కి దిగుతుంది అంటే కొండలెక్కి దింపి తీసుకుని వెళ్ళి అక్కడ మీటింగ్ అయిపోయి మరలా తీసుకొని వచ్చి ఇంటి దగ్గర వదిలిపెడితే అప్పుడు వెలిగింది. నేను ప్రార్థన చేసేదానికంటే ముందుగానే స్కార్పియో స్టార్ట్ అయింది. అక్కడ నా ప్రార్థన అయిపోయిన 10 నిమిషాలకి ఇక్కడ ఉందంటే చాలా ముందు బయలుదేరింది అక్కడ స్కార్పియో. ఆయన కూడా ఎప్పటి నుంచి అనుకుంటున్నాడంట రావాలని. అది ఆ రోజు కుదిరింది. మనము చాలా లేట్గా రెస్పాండ్ అవుతాం. ఆయన చాలా ముందుగా సిద్ధపరిచుంటాడు. తోపేతును చాలా పూర్వం సిద్ధపరిచాడు. చూడండి అక్కడ 33 వచ్చిన పూర్వం నుండి తోపేతు సిద్ధపరచబడి ఉంది. ఇప్పుడు కాదంట. అష్షూరు వచ్చింది, ఇప్పుడు బయలుదేరుతున్నాం మీరు ఐగుప్తుకి. కాదు నేను ఎప్పుడో సిద్ధపరిచిన శ్మశానాన్ని. మనం ప్రార్థన చేసే విషయాలు చాలా ముందుగానే జర్నీ స్టార్ట్ అయి ఉంటాయి. మన దగ్గరికి రావడానికి ఆన్ ది వేలో ఉంటాయి. ఆలస్యం మనదే. ఆలస్యం ఎవరిదే? నామకు కూడా మీకు చెప్తాను. 19 వచనం, సియోనులో యెరూషలేములోనే ఒక జనం కాపురం ఉండును. జనమా నీవిక ఏమాత్రం కన్నీళ్లు పెడవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. వినగానే ఎలా ఉత్తరం ఇచ్చాడు? ఎప్పుడో తీసుకొచ్చి డోర్ దగ్గర పెట్టున్నాడు. డోర్ ఇలా ఓపెన్ చేయడమే అది ప్రత్యక్షం అవుతుంది. మనం డోర్ ఓపెన్ చేయకపోతే ఎలా? చాలా విషయాలు ఇలాగే జరిగాయి నా లైఫ్లో. చాలా విషయాలు నేను అనుకున్నాను, అది ఎప్పుడో స్టార్ట్ అయి ఉంటుంది. తర్వాత అనిపిస్తుంది నేనే నా ఆలస్యం అని. అడక్కనే చాలా విషయాలు ఆలస్యం అవుతాయి. అడక్కనే చాలా విషయాలు. ఒక ఆయన ఏమంటాడు అంటే, ద డిస్టెన్స్ బిట్వీన్ యువర్ ప్రాబ్లం అండ్ సొల్యూషన్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ యువర్ నీస్ టు ద గ్రౌండ్ అంటాడు. మన సమస్యకి పరిష్కారానికి ఎంత దూరం అంటే నీ మోకాళ్ళకి భూమికి ఎంత దూరమో అంత దూరం అంటాడు. మోకాళ్ళకి భూమికి ఎంత దూరం? చాలా కష్టం కదా, చాలా కష్టం కదా, చాలా కిలోమీటర్ ప్రయాణం చేయాలి కదా. మోకరించి అక్కడ భూమి మీద ప్రభువా నాకు పలానా సమస్య అంటే పరిష్కారం వచ్చేసింది అంటాడు ఒక భక్తుడు. మాకు రావట్లేదంటే ముందు ప్రతిమను పడే. ముందేం చేస్తావు? ప్రతిమను పడే. ముందు బోధకుల మాట విను. ముందు దేవుని దగ్గరికి రా. 18 వచనం చూడండి. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. దయ చూపించాలని ఆలస్యం చేస్తున్నాడు. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు. ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. తప్ప ఆయన వైపు లేదు. ఆయన న్యాయస్తుడు, మనమే అన్యాయస్తులమే. మనమే
కొని తెచ్చుకుంటున్నామన్నీ. ఇక్కడ ఏమన్నాడు? యెహోవా న్యాయం తీర్చు దేవుడు అన్నాడా? విలాప వాక్యంలో ఒక వచనాన్ని చూపించి నేను క్లోజ్ చేస్తాను. విలాప వాక్యం 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా న్యాయస్థుడు. శ్రమ పడుతున్నటువంటి, ఏడుస్తున్నటువంటి, బాధపడుతున్నటువంటి భక్తుడు ఇర్మియా ఏమంటున్నాడు అంటే, యెహోవా న్యాయస్థుడు, నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబడి తిని. ఇది భక్తులు చేసిన ప్రార్థన. ఆయన న్యాయస్థుడే, మనమే తిరుగుబాటు చేశాం. కాబట్టి యెషయా గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం నుంచి 18 వరకు ఏం చెప్తుందంటే, నన్ను నమ్ముకోకుండా మనుషులను ఆశ్రయిస్తే మీకు అవమానం కలుగుతుంది, మీకు తీర్పు వస్తుంది. 18 నుంచి 33 వరకు ఏం చెప్తున్నాడు అంటే, మీరు నన్ను నమ్ముకుంటే మీకు గౌరవం వస్తుంది, విజయం వస్తుంది, మీ శత్రువులకి నాశనం వస్తుంది. నేను శ్మశానంగా సిద్ధపరిచిన దాన్ని మీరెందుకు శత్రువులు అనుకుంటున్నారు? ఎవరైనా శ్మశానం చూసి భయపడతారా? ఎవరైనా శ్మశానంలో ఉన్నటువంటి వ్యక్తులు చూసి భయపడతారా? భయపడరు. చచ్చిపోయారు, వాళ్ళు ఏం చేస్తారు? మీరెందుకు భయపడుతున్నారు? శ్మశానంలో ఉన్న శవాలకి, అశూరు సైన్యానికి. నన్ను ఆశ్రయించలేదు కాబట్టి. మనం ఆశ్రయించాల్సింది దేవుణ్ణి. ఇలా దేవుడు మనకు గౌరవాన్ని ఇచ్చి శత్రువులకి అపజయాన్ని ఇచ్చాడు కదా, ఓటమినిచ్చాడు కదా. ఇది మనం సిలువలో ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇంతవరకు చదివినటువంటి లేఖన భాగాలన్నింటికీ ప్రత్యక్ష ఉదాహరణ, ప్రత్యక్ష నెరవేర్పు ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు సిలువ. 18వ వచనం చూడండి. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారంతా ధన్యులు. దేవుడు మనల్ని కనికరించాలనుకుంటున్నాడంట, దయ చూపించాలనుకుంటున్నాడంట. మనకు కనికరము, దయ దొరికినటువంటి ప్రదేశం సిలువ. ఆయన న్యాయం తీర్చే దేవుడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడ్డాడు. ఎందుకని? మనం న్యాయంగా తీర్పు తీర్చబడాలంటే ఆయన అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడ్డాడు. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం కనిపెట్టే ప్రతి ఒక్కడు ధన్యుడు. సిలువ మీద దొంగ కనిపెట్టాడు ఆయన వైపు చూసి, యేసు ప్రభువా నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. కనికరించబడ్డా? నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉందువు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరైతే కనిపెడతారో, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరైతే నిదానించి చూస్తారో వారు ధన్యులు. వారు త్రోసివేయబడరు, వారు అంగీకరించబడతారు. నా ఎద్దుకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను అని అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు. 19వ వచనం చూడండి. సియోనులో, యెరూషలేములోనే ఒక జనం కాపురం ఉండును. జనమా నీవేక ఏమాత్రం కన్నీళ్లు విడువు. అక్కడ ఏడుపును పండ్లు కొరకటి ఉండుని నరకాన్ని గురించి చెప్పబడింది. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరకు వస్తారో ఇక ఏడుపు లేదు, కన్నీరు లేవు, దుఃఖం లేదు. వారి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడును, వారి కన్నీళ్లు తుడిచివేయబడతాయని ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదంట. అక్కడ వారి కన్నుల నుంచి వచ్చే ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుందంట. ఎందుకని? ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను అంగీకరిస్తే. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగా నీకు ఉత్తరం ఇచ్చును. ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నారు? ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని ప్రార్థన చేస్తారు వారి మధ్య నేను ఉంటానని చెప్పాడు. వింటాడు ఆయన. 20వ వచనం చూడండి. ప్రభువు నీకు క్లేశాన్న పానాలు ఇస్తాడు, కరువులో తిండి, కరువులో భోజనం పెడతాడు. ఎందుకంటే నా మాట వినలేదు కాబట్టి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఇది నా శరీరం అనే జీవాహారం. ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం జీవాహారం, నిజమైనటువంటి ఆహారం. ఇది నా రక్తం వల్ల క్రొత్త నిబంధన. పాత నిబంధన ప్రజలకి క్లేశాన్న పానాలు అయితే మనకి జీవాహారం. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం, ఇది నిజమైన పానీయం. ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చారు. తర్వాత చూడండి. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు, నీవు కన్నులారా నీ బోధకులను చూస్తావు. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించాడు. ఎందుకని? నేను మీతో చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నాయి, కానీ ఇప్పుడు వాటిని మీరు విని సహించలేరు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తున్నాను. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడికి మించిన బోధకుడు ఎక్కడా? ఆయన వ్రాయించినవే నేను వివరిస్తున్నా. ఇది నా బోధ కాదు, పరిశుద్ధాత్మ దేవుని బోధ. తర్వాత చూడండి 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగిన ఎడల ఇదే త్రోవ, దీనిలో నడువుడని వెనక నుండి ఒక శబ్దం మీకు వినబడుతుంది. వెనక నుంచి బోధకులు మాట్లాడడం మీరు వింటారని పాత నిబంధనలో వాగ్దానం. కానీ పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడంట? మన హృదయంలో ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడతాడు, మనల్ని నడిపిస్తాడు. చాలా గొప్ప విషయం. ప్రభువైన యేసుక్రీస్తు సిలువను బట్టి ఇది నెరవేరింది. 22వ వచనం చూడండి.
చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును, పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరుతురు, హేయములని వాటిని పారవేయుదురు, లేచిపోమని దాంతో చెప్పుదురు. జరిగిందా మన జీవితంలో ఇది? జరిగిందా మన జీవితంలో? మన జీవితంలో ఉన్న ప్రతిమను తీసుకుని వెళ్ళి బయట పడేయలేదా? నేనైతే ఇంట్లో ఉన్నవన్నీ మూట కట్టి తీసుకుని వెళ్ళి పెద్ద బావి ఒకటి ఉంటుంది, పాడుబండి బావి, అందులో విసిరేశాను లోపలికి. ఎందుకని? నాకు అవసరం లేదు, ఇక మీదట వాటితో నాకు సంబంధం లేదు, వాటికి నేను పూజ పునస్కారాలు ఏమీ లేదు, తీసుకుని వెళ్ళి అక్కడ పడేశాను. జరిగింది ఇది మన జీవితంలో. ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టి నెరవేరింది ఇది. 23వ వచనం చూడండి. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపిస్తాడు, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును, అది విస్తార సార రసములు గలదై ఉండును. నిజం, మన జీవితంలో ఎంత సమృద్ధిని అనుభవిస్తున్నామంటే, నేనైతే నా మట్టుకైతే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించక ముందు దీనంగా చూసేటువంటి పరిస్థితి. ఎవరైనా భోజనం పెడతారేమో, నీళ్ళు ఇస్తారేమో, ఆదరిస్తారేమో అని. ప్రభువైన యేసుక్రీస్తులోకి వచ్చాను. నేను చెప్పాను కదా, చాలా సందర్భాలు చెప్పాను. మా నాన్న చనిపోయినప్పుడు మా నాన్న అకౌంట్లో ఉన్న డబ్బు 1000 రూపాయలు, 500 కదా, 500 మరి 1000 రూపాయలు అనుకుంటాను. కానీ ఈరోజు నేను కారులో తిరుగుతున్నాను, 3 పూట్ల భోజనం చేస్తున్నాను, మంచి బట్టలు కట్టుకుంటున్నాను. ఓకే, సమృద్ధి అయినా ఉంది. పోనీ ఎవరినైనా అడిగామా? లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? పండింది నా భూమి, నా జీవితం పండింది. నా జీవితంలో విస్తార సార రసములు నేను అనుభవిస్తున్నా. మీరు మీ స్థాయిలో మీరు కూడా అనుభవిస్తున్నారు కదా. క్రీస్తుకు ముందు మన జీవితానికి, క్రీస్తు తర్వాత మన జీవితానికి తేడా ఉందా లేదా? నా జీవితంలో ఉంది, నేను చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో ఉంది. ఎవరికి సంబంధించిన సారాన్ని, రసాన్ని, సమృద్ధిని ఇస్తూనే ఉన్నాడు ఆయన. ఇస్తాడు, తన మహిమ కోసం ఇస్తాడు, తన ఘనత కోసం ఇస్తాడు. పస్తు పెట్టాడు సుమా. పస్తు పెట్టాడు అంటే ఇచ్చిన దానికంటే ఎక్కువ కారణం ఉంటుంది. తర్వాత చూడండి. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి పీలలో మేను. ఒకవేళ మీరు కనుక వ్యవసాయం చేస్తుంటే వ్యవసాయం విషయంలో కానీ, పశువుల విషయంలో కానీ, ప్రతి దాంట్లో ఇక్కడ ఆ రోజు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వ్యవసాయానికి సంబంధించి మీరు ఏం చేసినా ఖచ్చితంగా అందులో సారం, రసం మీరు అనుభవించి తీరుతారు. క్రీస్తుకు ముందు ఉన్నదానికంటే క్రీస్తు తర్వాత ఉన్నదానికి. నాకు చాలామంది చెప్పారు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు చెప్పారు, లక్షలు సంపాదించే వాళ్ళు చెప్పారు. నాకు చెప్పింది ఏంటంటే, అన్న నిజాయితీగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా కెపాసిటీకి నేను చేస్తున్న ఉద్యోగానికి సంబంధమే లేదన్నా, నేను అనుభవిస్తున్న దానికి నా బతుకి సంబంధమే లేదన్నా. దేవుడి దయ, దేవుని భిక్ష, దేవుని ఆశీర్వాదం అని చెప్పిన వాళ్ళు ఇంతమంది నా జీవితంలో కూడా, మీ జీవితంలో కూడా. ఎందుకంటే క్రీస్తుని అంగీకరించాం కదా, తన నామం కోసం చేస్తాడు. ఆయన నామాన్ని బట్టి ప్రతిమల్ని వదిలిపెట్టాం కదా. చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త అన్నాడా? చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. నెరవేరిందా మన జీవితంలో? విగ్రహాలకి నాకు సంబంధం లేదు, ప్రతిమలకు నాకు సంబంధం లేదు. అక్కడ రాయబడిన మాట మీరు చూడండి, 22వ వచనంలో చివరిలో, లేచిపోమ్మని దాంతో చెప్పుదురు. లేచిపో అంటే అర్థం ఏమని? పెళ్లి చేసుకోవడానికి లేచిపోవడం కాదు. లేచిపో అంటే నీతో నా సంబంధం లేదు, వెళ్ళిపోయి ఎక్కడి నుంచని. మనకేం సంబంధం లేదు కదా. ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టి అంత ఎడబాటు వచ్చింది, అంత హేయములని పారవేశాం. హేయం అంటే సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పెట్టడం హేయం అని బైబిల్ చెప్పింది. చూడండి అక్కడ 24వ వచనం. భూమి సేద్యము చేయు ఎడ్లను, లేత గాడిదలను చేటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినను. మన ఇంట్లో పశువులు కూడా సమృద్ధిగా తింటాయంట. ఆ రోజు వ్యవసాయం మనసులో పెట్టుకొని రాస్తున్న మాట ఇది. మన ఇంట్లో ఉన్న పనులు కూడా మంచిగా తింటారు, ఎందుకంటే అంత సమృద్ధి ఉంది. 26వ వచనం చూడండి, 25వ వచనం, 25వ వచనం. గోపురములు పడు మహాహత్య దినమున ఉన్నతమైన ప్రతి పర్వతం మీదను, ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులను, నదులను పారును. ఎందుకంటే ఆ పర్వతాల మీద, కొండల మీద ఒకప్పుడు ఉన్నత స్థలాలు ఉండేటివి. ఆ ఉన్నత స్థలాన్ని తీసి పడేసాం కాబట్టి ఆ ఉన్నత స్థలాల మీద, పర్వతాల మీద ఏం కారుతున్నాయంట? ఏం పారుతున్నాయంట? నదులు పారుతున్నాయంట.
అంతకుముందు ఉన్నత స్థలాలు ఉన్నాయి కాబట్టి, విగ్రహాలు ఉంది కాబట్టి వర్షం పడలే. ఎప్పుడైతే ఉన్నత స్థలాలను పీకేసేసారో అక్కడి నుంచి నదులు పారుతున్నాయంట. ఎక్కడెక్కడైతే మన జీవితంలో దేవుడికి వ్యతిరేకమైన కార్యం ఉందో దాన్ని తీసివేసిన ప్రతి చోట నదిని అనుభవిస్తున్నాం. నేనైతే 26 వచనం, యెహోవా తన జనుల గాయమును కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున. మొదట రాయబడింది, అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఎక్కడ చూసినను దెబ్బలు, గాయములు, పచ్చి పుండ్లు, కట్టబడలేదు, పిండబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ఇక్కడేమని రాయబడింది, యెహోవా తన జనుల గాయాన్ని కట్టి దెబ్బను బాగు చేసేది నాన్న. ఇదే కదా ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఎంత ఎగ్జాక్ట్గా సింక్ అవుతుంది కదా. ఇది నేను కల్పించి చెప్పట్లే, త్రోవ అదే త్రోవ అంటే. మొదటి అధ్యాయంలో అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు స్వస్థత కొంచెమైన లేదు, ఎక్కడ చూసినను దెబ్బలు, గాయములు, పచ్చి పుండ్లు, అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ఇక్కడేమంటున్నాడు, యెహోవా తన జనుల గాయాన్ని కడతాడు, దెబ్బలు బాగు చేస్తాడు. 53 ఏమని రాయబడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత లేదని మొదటి అధ్యాయం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపాను. ఇది సిలువలో మన విషయంలో నెరవేరింది. తర్వాత చూడండి, చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వల్ల ఉంటుంది. సూర్యుని ప్రకాశం 7 దినముల వెలుగు ఒక దినమును ప్రకాశించినట్టు వెలుగు, విపరీతమైన వెలుగు గురించి మాట్లాడుతున్నాడు. యేసుప్రభు అన్నాడు, నేను లోకానికి వెలుగు. సూర్యుని వెలుగు పెద్దదా, క్రీస్తు వెలుగు పెద్దదా? క్రీస్తే వెలుగు. అసలు సూర్యుని తయారు చేసింది ఎవరు? వెలుగు కమ్మని పలికింది ఎవడు? ప్రభువైన యేసుక్రీస్తు. వెలుగు కమ్మని పలికినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వెలుగులోకి మనం వచ్చాము. ఇది మన జీవితంలో నెరవేరింది. తర్వాత చూడండి 27 వచనం, ఇదిగో కోపంతో మండుచు దట్టముగా పొగతో కూడినదై యెహోవా నామము దూరం నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఒగురుతో నిండి ఉన్నవి, ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వలె ఉన్నది, ఆయన ఊపిరి కుతికలు లోతు వచ్చు ప్రవాహమైన నది వలె ఉన్నది. వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును, త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడలో ఉండును. ఇదంతా దేవుని ఉగ్రత. ప్రభువైన యేసుక్రీస్తు సిలువను చూసినప్పుడు ఎంత ఉగ్రతను ప్రభువైన యేసుక్రీస్తు అనుభవించాడు అంటే, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. అది దేవుని ఉగ్రతను ప్రభువైన యేసుక్రీస్తు భరించినటువంటి తీవ్రతను తెలియజేస్తున్నటువంటి మాట. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు. అది దేవుని ఉగ్రత. ఎందుకని 12 గంటలు మొదలుకొని సాయంకాలం 3 గంటల వరకు చీకటి కమ్మింది. ఆ చీకట్లో ప్రభువైన యేసుక్రీస్తు అనుభవించినటువంటి అంధకార సంబంధమైన ఆ శిక్ష ఆయన మీద పడింది. దానికి అనుభవించాడు ఆయన, దేవుని ఉగ్రతను అనుభవించాడు ఆయన. మనకు తెలియదు ఎంత ఉగ్రతను అనుభవించాడో. ఈ 27, 28 వచనాలు ఏంటంటే దేవుని ఉగ్రత. అది ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో, అది ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మనం చూసాం. 29 వచనం చూడండి, రాత్రి యందు పండుగ ఆచరించినట్లుగా మీరు సంగీతంలో పాడుదురు. ప్రభువైన యేసుక్రీస్తు అటువైపు అంత సిలువలో శ్రమ అనుభవిస్తే ఆయన విమోచించబడిన మనం పాటలు పాడుతున్నాం ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తుకి. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు సిలువను గురించి పాటలు పాడుతున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, కీర్తిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ఎందుకని? అవునా, మనం పాట పాడతాం కదా, పేద నరుని రూపం ధరించి పాట పాడతాం. ఎందుకు పాట పాడుతున్నాం? ఆయన శిక్ష అనుభవించాడు, మనకది పాట అయింది, ఆరాధన అయింది, కీర్తన అయింది. ఎందుకంటే అది మన శిక్ష, మన స్థానంలో ఆయన అనుభవించాడు కాబట్టి ఆయనకు మనం కీర్తనలు పాడుతున్నాం. ఇది మన విషయంలో జరిగినటువంటి విషయం. తర్వాత చూడండి 31 వచనం, యెహోవా దండముతో అష్షూరును కొట్టగా. 30 నుంచి ఇదంతా అదే అష్షూరును కొడుతున్నటువంటి విధానం. దేవుడు సిలువలో అపవాదిని, మరణాన్ని, మన శాపాన్ని, మన పాపాన్ని అన్నింటినీ చితగొట్టాడు. అపవాదిని చితగొట్టాడు. అష్షూరుని నాశనం చేయడం కాదు పెద్ద విషయం. అష్షూరు కంటే బలమైన శత్రువు మానవ జాతికి మరణం, పాపం, నరకం, దేవుని ఉగ్రత, వీటన్నిటిని ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో చితకదొక్కాడు. 33 వచనం చూడండి,
పూర్వం నుండి తోపెతు సిద్ధపరచబడి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితంగా అందరికీ అందుబాటులో ఉన్నాడు. ఎవడైనా రావచ్చు, ప్రభువా నా పాపాలు క్షమించనొచ్చు. నేను పుట్టక ముందు 2000 సంవత్సరాల క్రితం నుంచి ఈ సువార్త భారతదేశంలో ఉంది. ఒకవేళ భారతదేశానికి ఇప్పటికీ సువార్త రాకపోయి ఉంటే మన పరిస్థితి ఏంటి? మనం చచ్చిపోయినా 2 సంవత్సరాలకు వచ్చిందనుకో మన పరిస్థితి ఏంటి? మనం పుట్టక ముందే 2000 సంవత్సరాల క్రితం భారతదేశానికి సువార్త వచ్చింది. 52లో క్రీస్తు శకంలో సువార్త వచ్చింది. అప్పటి నుంచి ప్రయాణం చేసి పూర్వం నుంచి సిద్ధపరచబడినటువంటి సువార్త. అశూరులకైతే అది తోపెతో, మనకైతే అది ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షణ. నశించుతున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనం, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. అశూరుకైతే దండముల దెబ్బ, ఇశ్రాయేలుకైతే తంబుర సితారాల నాదం. ఎంత అద్భుతంగా ఉంది కదా వాక్యం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18 నుంచి 33 వరకు ఈ వారం అయితే ప్రతి వచనం ప్రభువైన యేసుక్రీస్తులో ఎలా నెరవేరిందో మనం చూసాం. తండ్రి ఇంతవరకు యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18 నుంచి 33 వరకు మీరు వివరించిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి, ప్రతి పదాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. ప్రతి లేఖన భాగం నా ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ఎలా నెరవేరిందో మీరు తెలియజేసినందుకే మీకు కృతజ్ఞతలు. ఆ రోజు అష్షూరు భయం నుంచి ఇశ్రాయేలు విడిపించారు. ఈరోజు నా పాపం నుంచి, శాపం నుంచి, మరణం నుంచి, తీర్పు నుంచి, నరకం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టి నన్ను మీరు విడిపించినందుకే మీకు కృతజ్ఞతలు. నా గాయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మీరు స్వస్థతనిచ్చినందుకే మీకు కృతజ్ఞతలు. ప్రభువైన యేసుక్రీస్తు అన్యాయపు తీర్పులో నా న్యాయమైన తీర్పును మీరు ఉంచినందుకే మీకు కృతజ్ఞతలు. ఈ లోకానికి వెలుగుగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని నా జీవితంలోకి, అంధకారమైన నా జీవితంలో తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18 నుంచి 33 వరకు ప్రతి లేఖన భాగాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో మీరు నెరవేర్చి ఆ నెరవేర్పులో నన్ను మీరు ఉంచినందుకే మీకు కృతజ్ఞతలు. ఏమి ఇచ్చినా రుణొస్తుంది. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.